ఈ సాయంకాలమున ఇక్కడ క్రైస్తవ ప్రజలందరి ఈ చక్కని సమావేశమందు మన ధన్యుడైన ప్రభు అయిన యేసును గూర్చి మీతో మాట్లాడుటకు కలిగియున్న సదవకాశమును బట్టి గొప్ప భాగ్యముగా భావిస్తున్నాను. ఇక్కడ మనమందరము ఆయన యందు గౌరవార్థముగా ఆయనను గౌరవించుటకు ఉన్నాము. సహోదరుడు టోనీతో మరియు సహోదరుడు విలియమ్స్ తో ఉండుట బాగున్నది. వారు ఇక్కడ ట్యూసాన్ వద్ద మరియు ఫినిక్స్ వద్ద ఉన్న భాగానికి ఇద్దరు అధ్యక్షులు. గత శనివారం ఉదయం మేము అచ్చట కూటమును కలిగి ఉన్నాము. మేము అచ్చట గల రామడా హోటల్లో నిశ్చయంగా ఒక గొప్ప అద్భుతమైన సమయాన్ని కలిగి ఉన్నాము. మరొక గొప్ప సమయాన్ని అక్కడ కలిగి ఉండాలని మేము ఆశిస్తున్నాము. ఈ నెల 19వ తారీఖు నుండి ప్రారంభమగుచున్నవి. పొడిగించబడిన ఆరాధన కొరకు అచ్చటకు తిరిగి వెలుట నా భాగ్యము. అది 19వ తారీఖు ప్రారంభము నుండి 4 రాత్రులు మేము కలిగి ఉండబోచున్నామని నేను నమ్ముచున్నాను. మరియు అది బిజినెస్ మెన్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ 22, 23 తారీఖుల్లో ప్రారంభమవుతాయని నేను తలుస్తున్నాను. నేను 22వ తారీఖు వరకు అక్కడ ఉంటాను. మరియు పిమ్మట ఒక రాత్రి లేక 2 రాత్రులు వారు కన్వెన్షన్స్ లో గడుపుతానని నేను అనుకుంటున్నాను. కావున అట్టి అవకాశాన్ని కలిగియుండుట అనగా దేశములోని వివిధ ప్రాంతాల క్రైస్తవులతో కూడుకొని క్రీస్తు ఎడల నాకున్న ప్రేమను మరియు భావాలను వారితో వ్యక్తపరచుటకు మరియు వారితో కలిసి ఒక గొప్ప సహవాసమును కలిగియుండుట నాకు ఒక గొప్ప భాగ్యము. మరియు మీరిచ్చిన ఈ చక్కటి భోజనమును ఆస్వాదించడానికి నేను ఇక్కడికి రాలేకపోయినందున నన్ను క్షమించండి. అయితే నేను భావిస్తున్నదేమనగా, నేను ఇంటర్వ్యూల నిమిత్తము రోగుల కొరకు ప్రార్థించుటకు మరియు రహదారి వెంబడి కొందరికి సహాయం చేయ ప్రయత్నించుటకు వెళ్ళియున్నాను. మనము ఈ యొక్క రోగగ్రస్తమైన ప్రాచీనమైన ప్రపంచములో జీవిస్తూ ఉన్నాము. చాలా రోగగ్రస్తం మరియు సమస్యాత్మకము. అయితే వీటన్నిటి మధ్యలో దీనిని ఆవలకు నొక్కి ఈ విషయాలన్నిటిపైన మనము పైకి చూడగలుగుటకు ఒకరిని మనము కలిగి ఉండుట ఇది ఒక అద్భుతమైన విషయం కాదా? ఒకవేళ నిజమైన క్రిస్మస్ లేనట్లయితే ఎలా ఉండేది? ఒకవేళ నిజమైన క్రిస్మస్ లేనట్లయితే సరే, విషయాలు అవి ఈ రాత్రి ఉన్నట్లుగా ఉండేవి కావు. క్రిస్మస్ లేనట్లయితే రక్షణ ఉండేది కాదు. మరియు మనం ఇప్పుడు మరలా క్రిస్మస్ ను ఎదుర్కొనుచున్నాము. మనము దీనిని మార్చివేయుట, దీని యొక్క నిజమైన భావాన్ని మార్చివేయుట చాలా విచారకరం. అది యేసు జననము. క్రిస్మస్ లోని క్రీస్తు యొక్క స్థానాన్ని శాంతాక్లాస్ ఆక్రమించినట్లు కనిపిస్తుంది. మరియు ఒక పొగగొట్టము నుండి క్రిస్ క్రింగిల్ అతని వీపు మీద బొమ్మల సంచితో క్రిందికి వచ్చి సర్వ ప్రపంచాన్ని ఒక్క రాత్రిలోనే దర్శిస్తాడనేది ఒక కట్టుకథ. మరియు మీరు దానిని గూర్చి ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. మీరు మీ పిల్లలకు దాని గూర్చి చెప్పాలనుకుంటే సరి. అయితే నీవు అబద్ధమాడరాదు అని లేఖనము చెప్పుచున్నట్లు నాకు బోధించబడినది. మరియు పిమ్మట ఏదో ఒక రోజున శాంతాక్లాస్ లీడని వారు కనుగొన్నప్పుడు ఈ యేసు కూడా ఆ శాంతాక్లాస్ వంటివాడేనా అని వారు మిమ్మల్ని అడుగుతారు. కావున అది ఉత్తమమని నాకు నేనుగా తలస్తున్నాను. బహుశా అది మీ యొక్క ఆలోచన కాకపోవచ్చును. మీ యొక్క పిల్లలను ఎలా పెంచవలనో నేను మీకు చెప్పుటలేదు. దాని విషయంలో మీరు అబద్ధమాడినట్లు మీ పిల్లలు మిమ్మల్ని పట్టుకొనినట్లయితే అప్పుడు ఏదో ఒక రోజు ఈ వేరొకటి కూడా అబద్ధమేనని చెబుతారు. కాబట్టి వారికి కేవలం సత్యమునే చెప్పండి, సూటిగా సత్యమును చెప్పండి. మరియు అప్పుడు మీ భావమును ఎలా అర్థం చేసుకోవాలో వారు తెలుసుకుంటారు. కావున బయటకు అది ఎంత చెడుగా కనిపించినప్పటికీ, బయటవారు ఏమి చేస్తున్నప్పటికీ, క్రిస్మస్ ఎలా ఉండాలో అలా చేయుటకు అది మనలను ఇబ్బంది పెట్టకూడదు. చూశారా, నేను తలంచుచున్నదేమనగా, వెలుగు అనేది చీకటిలోనే గొప్పగా ప్రకాశిస్తుంది. అంధకారం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా వెలుగు ప్రకాశిస్తుంది. కొన్నిసార్లు అది కొద్దిపాటి వెలుగైనప్పటికీ ఎక్కడైతే ఎక్కువ వెలుగు ఉంటుందో అక్కడ అది గమనించబడదు. అయితే అంధకారం ఎక్కువగుచున్నా కొలది ఆ చిన్న వెలుగు మరింత బలంగా ప్రకాశిస్తుంది. మరియు గుర్తుంచుకోనండి, వెలుగు యొక్క సన్నిధిలో చీకటి ఉండలేదు. వెలుగు అనేది చీకటి కన్నా ఎంతో ఎక్కువ శక్తివంతమైనది. చివరకు చీకటి వెలుగు యొక్క సన్నిధిలో నిలబడలేదు. సూర్యుడు ప్రకాశించుట ప్రారంభించగానే చీకటి అక్కడ నిలబడలేదు. ఎందుచేతనగా సూర్యుడు చాలా ఎక్కువ ప్రకాశమైనవాడు. సూర్యకాంతి అది చీకటిను బయటికి నెట్టివేస్తుంది మరియు ఇక అది ఉండనే ఉండదు. మరియు ఈ చీకటి ప్రపంచము ఏదో ఒక రోజు మొత్తం వెలుగుగా మారబోచున్నది. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు మరలా వచ్చినప్పుడు అప్పుడు మనం ఇంకెంత మాత్రము చీకటిని కలిగి ఉండము. అంతవరకు మనము రాత్రివేళ బయటకు చూచి మరియు చంద్రుడు ప్రకాశించుటను మనము చూసినట్లే చంద్రుడు మరియు సూర్యుడు చెప్పడానికి ఒక విధంగా భార్యాభర్తలు లాంటి వారు.
సూర్యుడు లేనప్పుడు చంద్రుడు భూమికి సూర్యుని యొక్క వెలుగును ప్రతిబింబింపజేస్తాడు. ఇది తక్కువ కాంతిని ఇస్తుంది. సూర్యుడు మరలా ఉదయించు వరకు ఆ యొక్క చంద్రుడు కాంతి వెన్నెల రాత్రి చుట్టూ చూడగలం, మరియు పిమ్మట సూర్యుడు మరియు చంద్రుడు ఒకటైపోతారు. అదే రీతిగా సూర్యకాంతి మరియు చంద్రకాంతి అంతా కూడా ఒకటే. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘం కూడా ఉండవలసి ఉన్నది. ఆయన భౌతిక శరీరములో భూమి మీద లేనప్పుడు ఆయన యొక్క వెలుగును ప్రతిబింబింపజేయాలి. ఈ చీకటి గడియలలో సంఘము యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబంగా ఉండాలి. వీధుల్లో శాంతాక్లాస్ మరియు ప్రకాశించే వెలుతురులు ఉన్నప్పుడు ఇది యేసుక్రీస్తు యొక్క జననము, అంతేగాని సెయింట్ నికోలాస్ దర్శించట కాదు అని మనము గట్టిగా అరవాల్సి ఉన్నాము. మనము చాలా భయంకరమైన చీకటి గడియల్లో జీవిస్తున్నాము, మరియు అప్పుడే మన యొక్క వెలుగు వాస్తవంగా ప్రకాశించవలసి ఉన్నది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదవడానికి ముందు నేను ఆశ్చర్యపోచున్నాను. మనము ఆయన యొక్క వాక్యాన్ని గౌరవించవలసినట్లయితే ఆయన వాక్యాన్ని మనం ఎలా గౌరవించగలము? ఆయన వాక్యాన్ని మనము చదువుట ద్వారా మరియు దానిని విశ్వసించుట ద్వారా ఆయన వాక్యాన్ని మనము గౌరవించగలము. ఇప్పుడు మనము తప్పక దీనిని చదవాలి. వినుట వలన విశ్వాసము కలుగును, మరియు పిమ్మట దానిని చదువుట ద్వారా మనము దానిని గౌరవించినట్లయితే పిమ్మట దేనినైతే మనము చదివి ఉన్నామో దానిని నమ్ముట ద్వారా మనము ఆయనను గౌరవిస్తున్నాము. కావున ఇప్పుడు మొట్టమొదటిగా గౌరవంగా ఆయన వాక్యాన్ని చదువుచుండగా, లేఖన భాగాన్ని నేను చదవబోచుండగా మనము లేచి నిలబడదాము. ఆయన వాక్యాన్ని చదువుచుండగా గౌరవార్థంగా మనము లేచి నిలబడదాము. ఈ రాత్రి కొద్ది క్షణములు నేను మాట్లాడాలని కోరుకునే దాని కొరకు నేను చదవబోచున్నాను. ఇది పరిశుద్ధ మత్తయి సువార్త పుస్తకము నుండి క్రిస్మస్ కథను గూర్చి పరిశుద్ధ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనము దీన్ని చదువుచున్నాము. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను ఆరాధింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఇలా ప్రవక్తల ద్వారా వ్రాయబడినది. ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలం విషయమై వారిని జాగ్రత్తగా విచారించెను. ఇప్పుడు మనము ఈ వాక్యం యొక్క కర్తతో మాట్లాడుచుండగా ఒక్క క్షణము మనము మన యొక్క తలలను వంచుదాము. సర్వశక్తుడైన దేవా, ఈ చివరి దినములలో పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు యొక్క ప్రేమ మా హృదయాలలో కుమ్మరించబడినందున ఈ రాత్రి సరిగ్గా మా హృదయాంతరంగముల నుండి మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మేము ఒకరికొకరము కలిసి కూడుకొని నిన్ను ఆరాధించుటకు మాకు కలిగిన భాగ్యమును బట్టి నీకు వందనములు చెల్లించున్నాము. మరియు ఏదో ఒక రోజు నీవు నీ సంఘము కొరకు వచ్చుచున్నావని ఈ దీవెనకరమైన నిశ్చయతను కలిగి ఉన్నాము. ఈ తరము కొరకు వెలుగును మోసుకొని పోయేవారిగా మేము ఉన్నందుకు మేము నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము. మేము జీవిస్తున్నటువంటి ఈ యొక్క తరము కొరకు వాగ్దానము చేయబడిన దేవుని వాక్యమును ప్రత్యక్షపరచుటకు ఇక్కడ సిద్ధముగా ఉన్నాము. నీవు నీ యొక్క వాక్యమును ఆదియందు నియమించున్నావని గ్రహిస్తూ సిద్ధంగా ఉన్నాము. ప్రతి యుగములోను ఆదియందే అంతమును నీవెరుగుదు. నీవు నీ యొక్క వాక్యమును ఆ కాలము కొరకు నియమించి ఉన్నావు. ఎలాగైనప్పటికీ అది ఎలా జరిగినదో మాకు తెలియదు, కానీ ఆ యొక్క ప్రతి యుగములలో మేము నీ వాక్యమును తిరిగి చూస్తున్నప్పుడెల్లా ఆ ఫలానా యుగములో ఒక అభిషేకము వచ్చుటను మేము చూచుచున్నాము. ఆ అభిషేకము ఆ వాక్యమును నెరవేర్చియున్నది. మరియు ఇప్పుడు మనము జీవిస్తున్నటువంటి ఈ దినములలో నియమించబడిన వాక్యమున్నది, ఈ యుగము కొరకైన వాగ్దానము. ఈ భూమి మీద ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నదని మేము నమ్ముచున్నాము. హృదయములను కనుగొనుటకు ప్రయత్నించుచున్నది, ప్రత్యక్షపరచుటకు మరియు ఈ దినము కొరకు మరియు గడియ కొరకు ప్రవచించబడిన వాక్యమును రుజువు చేయుట ద్వారా నెరవేర్పులోనికి తీసుకురావడానికి ఇచ్చట ఉన్నది. 1900 సంవత్సరాలు వెనుకకు మేము చూడగా ఏదేను తోట నుండి వాక్యము ప్రవచించబడినది. అదేమనగా
రక్షకుడు రాబోచున్నాడని, మరియు ఆయన వచ్చి ప్రవచింపబడిన ప్రతి వాక్యమును నెరవేర్చెను. ఆయన జీవితం దేవుని వాక్యమును నిరూపించినది. ఎందుచేతననగా ఆయనే వాక్యమై ఉన్నాడు. దేవుని యొక్క సంపూర్ణత ఆయనలో నివసించెను. ప్రవక్తలందరూ చెప్పిన దానికి ఆయనే సమాధానము మరియు సంపూర్ణత అయి ఉన్నాడు. మరియు ఆయన యొక్క జన్మదిన ఉత్సవాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ రాత్రి జరుపుకొనుటకు మనము సమీపించి ఉన్నాము. మరియు ప్రభువా, మా దేశము కూడా ఒక విధమైన కట్టుకథలోనికి తమను తాము చుట్టుకొని ఉన్నదని ఎరిగి మేము బహుగా చింతించుచున్నాము. పురాణ గాథగా భావించి ఎవరో అల్లిన కట్టుకథలోనికి చుట్టుకొనుటను బట్టి చింతించుచున్నాము. అయితే ప్రభువా, అది అబద్ధమని నిజమైన విశ్వాసికి తెలియనని మేమెరుగుదుము. మరియు ఇది కేవలం శత్రువు చేసిన పనియే. సత్యమైన మరియు సజీవం గల దేవుని నుండి ప్రజల యొక్క మనస్సులను మరల్చుటకే. దేవా, మేము ఈ యొక్క క్రిస్మస్ కథలోనికి వెళ్ళుచుండగా ఆయన సన్నిధి ఈ రాత్రి మాతో ఉండాలని మేము ప్రార్థించుచున్నాము. మరియు అనుగ్రహించండి. ప్రభు అయిన యేసు, ఈ రాత్రి భవనములో ఉన్న ఎవరైనా వ్యాపారవేత్త లేక స్త్రీ ఇంకా ఆయనను వారి యొక్క స్వరక్షకునిగా అంగీకరించకుండా ఉన్నచో, ఈ రాత్రి వారి యొక్క స్వంత హృదయం పశువుల తొట్టిగాను, అప్పటిలాగా తృణీకరించబడిన మరియు తిరస్కరించబడిన యేసు దేవుని యొక్క మెస్సియా ఊయలగాను ఈ రాత్రి మారునుగాక. ఈ రాత్రి వారి పైన ఉదయ నక్షత్రము వేలాడుచుండగా వారు ఇక్కడ నుండి బయటికి వెలుగురుగాక. ఈయన వెలుగు ద్వారా ఏదో ఒక రోజు యోర్ధానును దాటునంత వరకు వారి మార్గమును వెలిగించుకొందురుగాక. దయచేయండి తండ్రి. ఆయన మహిమ కొరకు మేము దీనిని ఆయన నామములో అడుగుచున్నాము. ఆమేన్. మీరు కూర్చొనవచ్చును. సాధారణంగా నేను కొంచెం ఎక్కువగా ప్రసంగిస్తాను. ఈ రాత్రి ప్రసంగించుటకు నేను ప్రయత్నించను. ఎందుచేతనగా నా గొంతు బొంగురుపోయింది. అయితే ఈ యొక్క క్రిస్మస్ కథను గూర్చి ఒక చిన్న నాటకీయంగా చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. అయితే నిస్సందేహంగా మీరు దీనిని చాలాసార్లు వినే ఉంటారు మరియు చదివిన ఇదే లేఖనం మీ యొక్క రేడియోలలో మరియు టీవీలలో మరియు మీ యొక్క సంఘాలలో చదువుట వినే ఉంటారు. మీ యొక్క మంచి నమ్మకమైన బిజినెస్ మెన్ యొక్క కాపర్లు చెప్పుట విని ఉంటారు. మరియు అలాగూ ఈ క్రిస్మస్ కథను వింటారు మరియు ఈ క్రిస్మస్ యొక్క కథను చెబుతారు. మరియు ఇప్పుడు నేను గత శనివారం చేసిన దానికి కొంచెం భిన్నంగా సమీపించాలని ఆశించుచున్నాను. యేసు బెత్లెహేములోనే ఎందుకు పుట్టాడు అనే దాని మీద ఫినిక్స్ భాగములోని బిజినెస్ మెన్స్ యొక్క సమావేశములో చేసిన దానికి భిన్నంగా, మరియు ఆయన మరి ఏ ఇతర స్థలములోనూ పుట్టి ఉండలేడు. చూశారా? ఎందుచేతనగా అది ఆయన యొక్క పేరును మరియు ఆయన ఏమైనాడో అనే దానిని పలికి ఉన్నది. మరియు దాన్ని మనం లేఖనముల గుండా కనుగొన్నాము. అది ఆయనే. బెత్లెహేము అనగా దేవుని యొక్క రొట్టెల గృహము మరియు ఆయన దేవుని యొక్క జీవాహారము. మరియు వేరొక మార్గము లేదు. మరియు మనమందరము క్రైస్తవులముగా తిరిగి జన్మించామని, బెత్లెహేములో జన్మించి ఉన్నామని ఇది మనకు తెలియజేస్తుంది. క్రీస్తే దేవుని యొక్క బెత్లెహేము. ఆయన నిత్య జీవపు రొట్టెల ఇల్లు. ఇప్పుడు ఈ రాత్రి దీనిని మనము ఒక ప్రత్యేకమైన రీతిలో సమీపింపబోచున్నాము. ప్రభు చిత్తమును బట్టి మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఆరాధింపవచ్చితిమి అను అంశమును ఈ రాత్రి నేను తీసుకొనబోచున్నాను. ఈ యొక్క జ్ఞానులు దానిని గూర్చి ఇచ్చట మనము ఒక ఆలోచన కలిగి ఉన్నాము. మరియు సాంప్రదాయకముగా అచ్చట 3 జ్ఞానులు ఉన్నట్లుగా మనకు చెప్పబడినది. అయినప్పటికీ అది సరిగ్గా సత్యమని మనకింకా తెలియదు. అక్కడ 3 ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథము చెప్పలేదు. ఏదేమైనప్పటికీ వారు ఎక్కడ నుండి అయితే వచ్చి ఉన్నారు మరియు వారు 3గా ఎక్కడ నుండి ప్రయాణం చేసి ఉన్నారో ఆ భారతదేశములో సేవ చేయు భాగ్యము నాకు దొరికినది. మనము వారిని ఇప్పటికీ చూస్తున్నాము. కొద్ది కాలం క్రితమే నేను భారతదేశంలో ఉన్నాను మరియు ఇచ్చట వారిని వీధులలో చతికిలబడి ఉండటం మీరు చూస్తారు. పగటి సమయంలో తలపాగా వేసుకుని ఒకరి తలను ఇంకొకరికి ఎదురుగా పెట్టుకుని పైకి చూస్తారు. పగటి కలలు కంటున్నట్లుగా కూర్చుంటారు. వారు ఎప్పుడూ సరిగ్గా కూర్చొనరు. వారు చతికిలబడి ఉంటారు. ఆ కారణమును బట్టి వారు 3 జ్ఞానులుగా మనము నమ్ముచున్నామని నేను అనుకొనుచున్నాను. ఎందుచేతనగా వారు 3 ప్రయాణిస్తూ ఉంటారు. మరియు వారు చెప్పిరి, మేము తూర్పున ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఆరాధింపవచ్చితిమి. మరో విధంగా చెప్పాలంటే ఈ కాలము కొరకు ఆయన యొక్క సూచనను మేము చూశాము. అనగా వారు జీవిస్తున్న కాలము కొరకైన సూచన. అది అలా ప్రవచించబడినది. చూశారా? దేవుని వాక్యము నిత్యమైనదని నేను నమ్ముచున్నాను.
ఎందుచేతననగా ఆదియందు వాక్యము ఉండెను, మరియు వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు వాక్యమే దేవుడై ఉండెను, మరి ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. కావున వాక్యము ఎన్నడూ మారనిది, అది నిత్యమైనది. ఇది ఈ పరిశుద్ధ గ్రంథము ముద్రణా రూపములో ఉన్న దేవుడే, దేవుని వాక్యము. ఆయన సంఘమును ఏదో ఒక ప్రమాణము ద్వారా తీర్పు తీర్చవలసి ఉన్నాడు. మనము తయారు చేసిన ఏ వ్యవస్థ యొక్క ప్రమాణము ద్వారానైనా ఆయన దానిని తీర్పు తీర్చలేడు. ఎందుకనగా మన వ్యవస్థలన్నీ మానవుడు తయారు చేసినవే, మరియు ఇది తీర్పు తీర్చబడాల్సి ఉన్నది. అయితే మీరు అంగీకరించకుండా ఇలా అనవచ్చును, లేదండి బ్రెన్హాం సహోదరుడా, నీవు తప్పయున్నావు, నేను మాది నమ్ముతాను అని మీరు చెప్పవచ్చు. లేక మరి ఒక వ్యక్తి మంచిది, మాదే సరైనది అని చెప్పవచ్చును. 900 భిన్నమైన సిద్ధాంతాల వ్యవస్థలను కలిగి ఉన్నప్పుడు వీటిలో ఏది సరైనది? కావున దేవుడు 900 సంఘశాఖల ద్వారా సంఘాన్ని తీర్పు తీర్చడు, మరియు వ్యవస్థలలోని విభిన్నమైన సిద్ధాంతముల ద్వారా తీర్పు తీర్చడు. అయితే అక్కడ ఒకటి ఉంటుంది. ఆయన చెప్పెను, ఆయన క్రీస్తు, యేసుక్రీస్తు ద్వారా ప్రపంచాన్ని తీర్పు తీరుస్తానని చెప్పి ఉన్నాడు, మరియు క్రీస్తు వాక్యమై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యము ద్వారా మనము తీర్పులో నిలబడతాము. ఇప్పుడు మొట్టమొదటిగా ఒక సూచన చూపించకుండా దేవుడు ఎన్నడూ ఏమీ చేయడు. ఆయన చేసిన దేనికైనా దోషిగా ఉండనేరడు. అయితే ఆయన దానిని మొదటిగా ఆయన యొక్క సూచన ద్వారా ప్రకటిస్తాడు. మరియు ఈ యొక్క జ్ఞానులు అన్నారు, మేము తూర్పున ఆయన నక్షత్రమును చూసి ఉన్నాము. వారు దాన్ని చూసినప్పుడు వారు తూర్పున ఉన్నారు. అది యెరూషలేమునకు తూర్పున ఉన్న బబులోనులో. మరియు 2 సంవత్సరాల తర్వాత వారు పశ్చిమాన ఉండిరి. ఇలా చెప్పుచున్నారు, మేము ఆయనను ఆరాధింపవచ్చితిమి. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా ఆ జ్ఞానులు అచ్చటికి వచ్చినప్పుడు ఆ చిన్న శిశువు ఒక పశువుల పాకలో ఉన్నట్లుగా చెప్తారు. అయితే అది అలా కాదు. లేఖనము దానికి విరుద్ధంగా చెప్పుచున్నది. లేఖనము చెప్పుచున్నదేమనగా, వారు ఎదిగిన బాలుని యొద్దకు వచ్చిరి, అంతేగాని శిశువు యొద్దకు కాదు. హేరోదు 2 సంవత్సరములు వయసుగల బాలురనందరినీ వధించెను. చూడండి, అచ్చటికి రావడానికి వారు ఒంటెల ద్వారా ప్రయాణమై వచ్చిరి. వారు అచ్చటికి చేరడానికి వారి ప్రయాణము 2 సంవత్సరములు పట్టినది. వారు టైగ్రిస్ నది గుండా వచ్చి ఉన్నారు. వారు తూర్పున ఉన్నప్పుడు మేము ఆయన యొక్క నక్షత్రమును చూచి ఆయనను ఆరాధించుటకు పశ్చిమమునకు వచ్చితిమి. ఇప్పుడు గమనించండి, క్రిస్మస్ అనేది ఇప్పుడు మారిపోయినది. ఇప్పుడు నిజమైన క్రిస్మస్ దినము అనేది అది వివాదములో ఉన్నది. ఎందుచేతననగా అది మనకు తెలియదు. క్రిస్మస్ ను మనము తీసుకునే విధానమును మీరు ఎన్నడైనను చదివినచో, క్రిస్మస్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనము రోమన్ క్యాథలిక్ సంఘము వారి యొక్క క్రిస్మస్ సిద్ధాంతమునే తీసుకొనుచున్నాము. నిజానికి క్రీస్తు డిసెంబర్ 25వ తారీఖున పుట్టి ఉండజాలడు, మరియు లేఖనముల ప్రకారంగా అలా ఉండజాలదు. ఎందుచేతననగా ఆ కాలములో యూదయ దేశములో 30 అడుగుల ఎత్తులో మంచు కురుస్తూ ఉంటుంది. చూశారా? కావున వారు ఆ యొక్క గొర్రెల కాపరులు ఆ కొండల మీద ఉండజాలరు. అది ప్రకృతి అంతటికి విరుద్ధంగా ఉంటుంది. ఆయన ప్రకృతి నియమానుసారంగా వచ్చాడు. ఎందుచేతననగా దేవుడు ఒక నియమాన్ని కలిగి ఉన్నాడు, మరియు ఆ నియమాలు మార్చబడజాలవు. సూర్యుడు అస్తమించును, అయితే మంచిది, అది మరలా ఉదయించదు అని నీవు చెప్పలేవు. అది ఉదయిస్తుంది. వేసవి కాలములోనైనా శీతాకాలములోనైనా మరే కాలములోనైనా సరే అది దేవుడు తాను క్రమములో పెట్టిన చట్టములై ఉన్నవి, మరియు వాటిలో ప్రతిదీ పరిపూర్ణముగా పనిచేయుచున్నది. ఇప్పుడు అయితే ఆయన బహుశా ఏప్రిల్ మాసములో లేక మే మాసములో జన్మించి ఉండవచ్చు. ఆయన ఒక గొర్రెపిల్ల అయినప్పుడు మిగిలిన విషయములన్నీ ఆయన ఒక గొర్రెపిల్ల అని నిరూపించినవి. ఆ కారణమును బట్టి ఆయన ఒక తొట్టిలో పుట్టెను, శాలలో పుట్టెను. ఆయన గృహములో పుట్టలేదు. ఎందుచేతననగా గొర్రెపిల్లలు బయట శాలలో జన్మిస్తాయి, గడ్డి మరియు చెత్త ఉన్న చోట, అంతేగాని గృహములో కాదు. ఆయన సిలువ వేయబడ్డానికి తీసుకుని పోబడినప్పుడు ఆయన నడిపించబడెను. మీకు గుర్తున్నదా? మీరు గొర్రెను నడిపిస్తారు. మనము ఇచ్చట వధశాలకు వెళ్తాము. గొర్రెను ముందుండి నడిపించుటకు వారు ఒక మేకను గాని లేదా ఏదో ఒక దానిని కలిగి ఉంటారు. గొర్రె దానికదే వెళ్ళలేదు, దానిని ఎవరో నడిపించాలి. ప్రతి మార్గములో కూడా ఆయన అలా ఉన్నాడు. కావున ప్రకృతిలో కూడా గొర్రె పిల్లలు సహజంగా పుట్టే ఋతువులోనే ఆయన కూడా పుట్టి ఉండాలి. మరియు అది ఏప్రిల్ మాసములో. చూశారా? అదియే ఆయన పుట్టి ఉన్న కాలమై ఉన్నది. అయితే పిమ్మట క్రైస్తవ్యము రోమనిజంలోకి వచ్చినప్పుడు అది నైసియాలో మిశ్రితమైనది. అప్పుడు వారు సూర్యదేవుని, జూపిటర్ను
రోమ్ యొక్క సూర్యదేవుని కలిగి ఉన్నారు. అతని యొక్క జన్మదినం డిసెంబర్ 25వ తేదీన. ఎందుచేతనగా రోమియుల యొక్క సర్కస్ 21వ తారీఖున ప్రారంభమవుతుంది మరియు 25వ తారీఖు వరకు కొనసాగుతుంది. అది సూర్యదేవుని యొక్క జన్మదిన మహోత్సవం. కావున రోమనిజం యొక్క అన్యత్వాన్ని క్రైస్తవ్యానికి మిశ్రితం చేశారు. వారన్నారు, దీనిని మనం దేవుని కుమారుని యొక్క జన్మదినంగా చేసుకుందాం మరియు పిమ్మట మనమంతా దీని విషయంలో అంగీకారమును కలిగి ఉందాం. చూశారా, ఇది ఎల్లప్పుడూ సత్యమునకు రాజీపడే వ్యవస్థలు. ప్రతిసారి అలాగే జరుగుతూ ఉన్నది. కావున ఈ రోజున మనం గ్రహించినదేమనగా, వారు ఈ సమస్తమును చూపించారు. మన యొక్క సెలవు దినములన్నీ కలుషితమైపోయినవి. మన ఈస్టర్ అనేది అది ఎంత మాత్రమును క్రీస్తు యొక్క పునరుద్ధానం కాదు. అది ఒక రకమైన ఈస్టర్ కుందేలుగా, లేక ఒక కొత్త టోపీగా, లేదా మరేదోగా, లేదా ఒక చిన్న గులాబీ బాతుగా అయిపోయింది. క్రీస్తు యొక్క పునరుద్ధానముతో ఏ సంబంధము దానికి లేదు. అదే రీతిగా యేసుక్రీస్తు యొక్క జన్మదినముతో శాంతాక్లాస్ కు అసలు ఏ విధమైన సంబంధము లేదు. అయితే ఇది లోకమై ఉన్నది మరియు ఈ వాణిజ్య ప్రపంచము సమస్తమును అట్టి చిక్కులో కలిగి ఉన్నది మరియు కలగలుపు చేసి ఉన్నది. ఆశ్చర్యము లేదు. దేవుడు ఈ విషయాలను కాల్చివేసినను ఆయన న్యాయవంతుడే మరియు ఆయన దీనిని చేస్తాడు. ఆయన దీనిని చేస్తానని ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు. మరియు చివరకు ఇది గందరగోళములో పడినది. దీని కొరకు ఏ విధమైన ఆశలు లేవు. అంతా అయిపోయినది. మరియు ఇప్పుడు నేను చెప్పినట్లుగా మనము జీవిస్తున్న ఈ చీకటి గడియలో క్రైస్తవులు ఇంకను వెలుగును పట్టుకొని కొనసాగవలసి ఉన్నారు. అదేమనగా క్రిస్మస్ కు ఒక సత్యమున్నది. అదేమనగా అది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జననము. చీకటిగా కారు మేఘాలు కమ్మి కోపంగా ఉన్న ఆకాశములోకి వచ్చే ఒక మెరుపు చీలిక చీకటిలో కూడా వెలుగు ఉండగలదని చూపించుచున్నది. చీకటి సమయములో ఒక వెలుగు ఉంటుందని అది నిరూపించుచున్నది. ఈ రాత్రి నేను మాట్లాడుచున్న ఇది కొంచెం అసాధారణమైన విషయంగా కనిపించవచ్చును మరియు ప్రత్యేకంగా ఈ యొక్క నోట్స్ మరియు నేను ఇచ్చట వ్రాసుకొని ఉన్న లేఖనాలు అలా ఉంటాయి. వారిలో చాలా మంది లేఖనములను మరియు అటువంటి వాటిని వ్రాసుకుంటారు గనక వాటిని నేను ప్రస్తావించుదును. ఇప్పుడు ఇది కొంచెం అసాధారణముగా ఉన్నది. అయితే మీరు ఈ విషయమును ఎల్లప్పుడూ మీ యొక్క మనసులో ఉంచుకోవాలని నేను కోరుచున్నాను. దేవుడు అసాధారణమైన వాడు. దేవుడు అసాధారణమైన విషయాలు చేయును. ఈ రోజు మనతో ఉన్న సమస్య అదే. మనము సాధారణమైన విషయాలను కలిగి ఉంటాము. అయితే ఏదైనా అసాధారణమైన విషయం జరిగినప్పుడు అప్పుడు మనమందరము దానికి అవతల ఉంటాము. ఏమి జరిగినో మనకు తెలియదు. దేవుడు అసాధారణమైన వాటిని చేయును. మరియు బైబిల్ను ఎన్నడైనా చదివిన ఏ వ్యక్తి అయినా దేవుడు అసాధారణమైన విషయాలు చేయునని ఎరుగును. అయితే గుర్తుంచుకోండి, ఇవన్నీ దేవుని ద్వారానే ముందుగా ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆయన కుమారుని యొక్క జననము ఏర్పాటు చేయబడి ఉన్నది. అది ఎప్పుడు జరగాలి మరియు ఎలా జరగాలి, ఎప్పుడు జరగాలి అనేవి అన్నీ దేవుని ద్వారానే ముందుగా ఏర్పాటు చేయబడి ఉన్నవి. మీరు గమనించారా? నరహంతకుడైన హేరోదు రాజు సమయంలో అతడొక నరహంతకుడు తప్ప మరేమీ కాదు. ఆ యొక్క చిన్నపిల్లలందరినీ చంపేశాడు. ఇది ప్రభువు ప్రవక్త ద్వారా చెప్పినది నెరవేరునట్టు జరిగింది. ఇట్లు చెప్పబడినది, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచున్నది, ఆమె పిల్లలు లేనందున. చూశారా? 100 సంవత్సరాల క్రితం మాట్లాడిన ప్రవచనాన్ని నెరవేర్చుటకు ఒక నరహంతకుడైన రాజు అచ్చట ఉండవలసి ఉన్నాడు. అయితే దేవుడు ఆయన ప్రవక్త ద్వారా ఒక మాటను మాట్లాడినప్పుడు అది దేవుని మాట అయినచో అది నెరవేరవలసి ఉన్నది. అది ఎంతకాలం వేచి ఉన్నదో అనవసరం. అది ఎప్పటికైనా జరుగుతుంది. ఎందుకనగా అదొక విత్తనమై ఉన్నది. దేవుని వాక్యము అనేది విత్తువాడు విత్తనములు విత్తులాంటిది అని యేసు చెప్పి ఉన్నాడు. కావున అది తన యొక్క ఋతువులో దాని ఫలము ఫలించవలసి ఉన్నది. మరియు ఈ యొక్క నరహంతకుడైన రాజు ఆ పిల్లలను చంపుటకు ఆ సమయములో ఉండవలసి ఉన్నాడు. మనము గమనించాల్సిన మరి ఒక విషయం ఏదనగా, ఆ సమయములోనే రాజు ప్రజలపైన పన్నుల భారం ఎక్కువ చేశాడు. మరియు అలా చేయడం వల్ల యోసేపు మరియు అతని యొక్క భార్య, అతని యొక్క ప్రదానం చేయబడిన భార్య మరియతో బెత్లెహేములోనికి తిరిగి వెళ్లవలసి వచ్చినది. కార్యములు ఎలా చేయాలో దేవుడు ఎరిగిన్నాడు. శత్రువు యొక్క పనులు కూడా ఆయనను స్తుతించేటట్లుగా చేస్తాడు. మనము కొన్నిసార్లు మేము ఇది చేయాలి లేక అది చేయాలి అని తలస్తూ ఉంటాము. గడియారము సరిగ్గా కొట్టే సమయానికి చేయాలని అనుకుంటాము. అయితే దేవుని యొక్క గడియారము ఖచ్చితంగా కొట్టుకొనుచున్నది మరియు యేసు అక్కడ సరైన సమయానికి ఉంటాడు. ఆయన ఒక్క సెకను కూడా వెనకబడి ఉండడు. ప్రతిదీ దేవుడు చెప్పిన ప్రకారంగానే సరిగ్గా ఖచ్చితంగా జరుగుతుంది.
కావున మనము దీనిని చేసినా లేక మనము దీనిని చేయకపోయినా అది ఇక్కడ అదే రీతిగా ఉంటుంది. ఎందుచేతనగా దేవుడు దీనిని పలికి ఉన్నాడు మరియు అది అలాగే జరుగుతుంది. ఇప్పుడు మనము కనుగొన్నదేమనగా పన్నులు. ఈ హేరోదు చెప్పెను, వారి పుట్టిన స్థలము నుండి బయట ఉన్న ప్రజలు ఎవరైనా సరే వారి స్వగ్రామానికి తిరిగి రావాలి. అతడు దీనిని చేసినప్పుడు అతడు అక్కడ ఏదో గొప్ప కార్యము చేయుచున్నానని తలంచెను మరియు అతడు సరిగ్గా యెహోవాకు అనుగుణంగా పనిచేయుచున్నాడని అతనికి తెలియదు. బహుశా ఆ యాజకులు ఎంతో మంది ఆ సమయములో హేరోదును ప్రభువు నామములో శపించి ఉంటారు. ఎంతో మంది నిలబడి బహుశా రహస్యంగా ఇలా చెప్పి ఉంటారు, ఓ ఈ యొక్క రోమావాడు, ఇతన్ని మనము పట్టుకోగలిగినట్లయితే ఇతన్ని మనము ఫలానా మరియు ఫలానా మరియు అలా చేద్దాం. అయితే అది సరిగ్గా దేవుని ప్రణాళిక చొప్పున పనిచేయుచున్నదని వారికి తెలియదు. కొన్నిసార్లు నేడు మనము కమ్యూనిజాన్ని మరియు ఈ విషయములన్నింటినీ శపిస్తాము. అయితే అది దానికి తగునని నేను తలంచున్నాను. అయితే మీరు సత్యమును మాత్రమే ఎరిగిన్నచో ఏమి జరుగునని ఆయన చెప్పి ఉన్నాడో సరిగ్గా వాటిని చేయుటకు ఇది దేవుని యొక్క హస్తములో సరిగ్గా పనిచేయుచున్నది. బబులోనును భూమి మీద నుండి తుడిచివేయుటకు ఆయన ఏదో ఒక దానిని లేపవలసి ఉన్నాడు మరియు ఆయన ఆ సాధనాన్ని తన హస్తాలలో ఉంచుకొనెను. మీరు లేఖనాలను సరిగ్గా చదవండి. ఆయన ఏమి చేస్తానని చెప్పి ఉన్నాడో అది అక్కడ వ్రాయబడి ఉన్నది. మరియు ఆ దినపు సేవకులు వాటిని సరిగ్గా చదివి ఆ యొక్క వాక్యమును ధ్యానించినచో అది జరగవలసి ఉన్నదని వారు ఎరిగియుందురు. ఇప్పుడు మనము గమనించినదేమనగా ఈ యొక్క గొప్ప పన్ను చెల్లింపు విషయములో రాజు తన యొక్క నియమమును లేక ఆజ్ఞను జారీ చేసి ఉన్నాడు. అదేదనగా ప్రజలందరూ వారి యొక్క జన్మస్థానానికి తిరిగి రావాలి. ఇప్పుడు అది ఒక భయంకరమైన విషయంగా కనపడుచున్నది. ఎందుకనగా ఆ చిన్న దీనురాలైన ఆ స్త్రీ ఆమె ఉన్న ఆ స్థలములో పిల్లవాడి భారముతో ఉన్నది మరియు చాలా దూర ప్రయాణము చేయాల్సి ఉన్నది. ఇప్పుడైతే మనము ఆమెను ఒక అంబులెన్స్ లో తీసుకువెళ్ళడానికి ఆలోచిస్తాము. ఆమె చేయాల్సి వచ్చినది. నీవు పాలస్తీనాలో ఎన్నడైనా ఉన్నచో ఆమె ఏ కరుకైన గ్రైనేటు రాతిబండల గుండా ఎక్కడ నుండి రావాల్సి వచ్చినదో చూడండి. అక్కడ నుండి ఒక చిన్న గాడిద పిల్ల మీద ప్రయాణించాల్సి వచ్చినది. అది ఎంత చెడుగా ఉన్నా సరే, ఎంత కఠినంగా కనిపించినా సరే, అది ఒక రాజాజ్ఞ. దాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చేయాల్సినదే. యవనస్తులైనా లేక ముసలివారైనా సరే, సిద్ధపడిన వారైనా లేక సిద్ధపడని వారైనా సరే, ఎలాగైనా వారంతా దానిని చేయవలసినదే. మరియు కొన్నిసార్లు మనము మన యొక్క భారముల గూర్చి ఆలోచిస్తాము. నేను దీనిని సరిగ్గా ఇక్కడే జోపించవచ్చు. అదేమిటనగా కొన్నిసార్లు మన యొక్క సమస్యలు చాలా భారమైనవిగా మనం ఆలోచిస్తాము. అలాంటి సమస్య ఈ ప్రపంచములో మరేదీ లేదని తలుస్తాము. అయితే ఆ విషయములన్నీ నీ మంచి కొరకేనని నీకు తెలియనా? అవన్నీ నిన్ను మలచటానికే, నిన్ను తయారు చేయడానికే అయి ఉన్నది. ప్రవక్తలు మరియు దీర్ఘదర్శులు ఆ ఎడారి వెనక భాగమున ఆ మండుచున్న ఎండ వేడిలో శ్రమలు మరియు పరీక్షలు మరియు హింసల గుండా మలచబడినారు. నేడు మనము కలిగి ఉన్న ఈ విషయములు ఇతర క్రైస్తవులకు ఇంతకు ముందు జరగనిదేదియూ మనకు సంభవించడం లేదు. ఇలాంటి అంధకార గడియలు ఇతర క్రైస్తవులు నిలబడవలసి వచ్చినది మరియు వారు తమ సాక్ష్యము నిమిత్తము సింహములకు ఆహారముగా వేయబడినప్పటికీ నిలబడ్డారు. మరియు పిమ్మట మనము కొంత అహాన్ని కలిగి ఉంటాము, లేక మనము ఎవరో ఒక గొప్పవారమని తలుస్తాము. మంచిది మంచిది, నేను ఫలానా మరియు ఫలానా దానికి చెందియున్నాను, నేను ఈ ఫలానా సంఘమునకు చెందియున్నానని నీకు తెలుసా? నేను నింద తీసుకొస్తానేమోనని భయపడుచున్నాను. యేసు క్రీస్తు కొరకు నీ సాక్ష్యము నిమిత్తము భయపడవద్దు. నీ యొక్క వెలుగును ప్రకాశింపనిమ్ము. నీ యొక్క నమ్మకముల కొరకు నిలబడు. అదే ఆయన దేవుని కుమారుడు. మరియు ఇది క్రిస్ క్రింగేల్ సందర్శించు ఒక రాత్రి కాదు. అయితే మనము వేడుక చేసుకునుచున్న ఇది యేసుక్రీస్తు యొక్క జన్మదినం. చూశారా? ఇప్పుడు అది జరిగి ఉన్నదని ఆ విషయములలో మనం కనుగొన్నాము. వారు ఒక ఫలానా మోతను మ్రోగించినట్టు ఒక చర్చి గంట కొరకు లేదా అటువంటి దాని కొరకైన ఒక ప్రఖ్యాతిగాంచిన గంటను తయారు చేయనప్పుడు మీరెన్నడైనా వారిని చూశారా? మీరు చూడండి, మీరొక గంటను మోగిస్తున్నట్లయితే ప్రతి గంటకు ఒక ఫలానా మోతాదు ఉంటుంది మరియు అందులో ఫలానా పదార్థములు ఉండవలసి ఉన్నది. ఇంత ఇత్తడి, ఇంత స్టీలు, ఇంత ఇతర లోహములు ఆ గంటలో ఉండవలసి ఉన్నవి. అది గనుక కేవలం ఇత్తడి మాత్రమే అయిన ఎడల అది సరిగా మ్రోగదు. అది సరి అయిన శబ్దమును మ్రోగించుటకు అది అన్ని రకములైన పదార్థములు దానిలో వేయబడవలసి ఉన్నది. మరియు దానిని తయారు చేయుచున్న ఆ వ్యక్తి మరియు ఆ కొలిమిని ఏర్పాటు చేసిన ఆ వ్యక్తి ఆ కొలిమిలోనికి వేటిని వేయవలనో అతడు ఎరిగి ఉన్నాడు.
దేవుడే మన యొక్క గొప్ప కొలిమి అయి ఉన్నాడు. దేవుడే ఆయన గొప్ప శుద్ధి చేయువాని కొలిమి. అక్కడే ఈ విషయాలను ఆయన మన మీద పెడతాడు, మరియు పరీక్షలను, హింసలు మరియు ఇట్టి విషయాలు పెడతాడు. మనలను మలుచుటకు ఒక ప్రత్యేకమైన సమయములో మన సాక్ష్యము మురుగునట్లు చేయడానికి, మరియు ఒక నిర్దిష్టమైన దినములో ఒక నిర్దిష్టమైన గంట శబ్దమును మోగించాలని ఆయన కోరుచున్నాడు. మనము భిన్నమైన వారముగా తయారు చేయబడ్డాం. మనమందరము భిన్నమైన వారముగా చేయబడ్డాం. మనము భిన్నంగా చూస్తాం. అయితే మనమందరము ఒకే విషయాన్ని చూస్తున్నాం, అదే యేసుక్రీస్తు. మనము ఆయన వైపు చూద్దాం. మరియు నీవు ఆయనను చూడగలిగే ఒకే ఒక మార్గము. ఆయన ఈ వాక్యానికి విరుద్ధంగా కనిపిస్తే నీవు ఆయన వైపు చూచుటలేదు, ఎందుకనగా అది ఆయనే. కావున నీవు ఆలోచించే ఒక సిద్ధాంతమును చూచినచో, లేక ఒక ఫలానా సంఘశాఖను నీవు చూచినచో, అదేమనగా నేను దానికి సంబంధించిన వాడను మరియు అది చాలు. అయితే అది వాక్యము వైపు చూడనిచో, అప్పుడు దాని నుండి దూరముగా వెళ్ళిపో. ఆ వాక్యమును చూడు. మరియు మనం ఎదురు చూస్తున్నది దేవుని వాక్యం యొక్క బయలుపాటయ్యున్న క్రీస్తు కొరకే అయి ఉన్నది. ఆయన దేవుని వాక్యం యొక్క నిరూపణ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ గొప్ప విషయములన్నీ అక్కడ ఈ యొక్క చిన్న జంటకు జరిగినవి. ఇది వింతగా కనపడుచున్నది, అయితే ఇది వారికి వింతగా కనిపించవచ్చు. అయితే ఇవన్నీ వారి మంచి కొరకే సమకూడి జరుగుచున్నవి. ఇప్పుడు యోసేపు యొక్క కళ, దానిని గూర్చి ఒక నిమిషము మాట్లాడాలనుకుంటున్నాను. దాని కొరకు కొన్ని లేఖనాలను రాసుకుని ఉన్నాను. దేవుడు అన్ని సమయాలలో, అన్ని కాలాలలో ఆయన యొక్క ప్రజలతో మాట్లాడి ఉన్నాడు, మరియు కళల ద్వారా తనకు తానుగానే బయలుపరుచుకొని ఉన్నాడు. ఇప్పుడు కళలు అనేవి నిశ్చయములు కాదు. ప్రతి కళ దేవుని నుండి వచ్చినది కాదు. ఇప్పుడు అక్కడ చాలా మంది ప్రజలు కలలు కంటారు, మరియు వారు అన్ని రకాలైన కలలను కంటారు. మరి రాత్రి వేళ మీరు మీ పరుపు మీదకి వెళ్తారు. రాత్రి ఎక్కువ భోజనం తిని పరుపు మీదకి వెళ్తారు, మరియు మీరు ఏదైనా కల కనవచ్చు. మీకు జ్వరం రావచ్చు, మరియు అన్ని రకాలైన పీడకలలు రావచ్చు, మరియు అలాంటివి. అయితే అవన్నీ దేవుని నుండి వచ్చినవి కావు. అయితే ఇంకను దేవుడు తన ప్రజలతో కలల ద్వారా వ్యవహరిస్తాడు. యాకోబు కుమారుడైన యోసేపు ఒక ప్రవక్త అని మనము ముందుగా చూశాము, మరియు ఒక ప్రవక్త కలలను అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఒక కల అనువదించబడితే అది ఒక దర్శనమవుతుంది, అది ఒక ప్రవచనమవుతుంది. ఇప్పుడు దానికి ముందుగా రాజైన నెబుకద్నెజరు గూర్చి దానియేలు గ్రంథములోనికి తిరిగి వెళ్లి మనము చూద్దాము. ఆ దేవుడు ప్రజలతో కలల ద్వారా, ఆత్మ సంబంధమైన కలల ద్వారా వ్యవహరించాడు. నేను వాటిని నమ్ముచున్నాను. వాటిని ఇప్పుడు మనము కలిగి ఉన్నాము. కలలు కనిన వందల మంది ప్రజలను గూర్చి నేను చాలాసార్లు సాక్ష్యమిచ్చాను, మరియు అవి సరిగ్గా అనువదించబడినవి. అవి అలాగే ఖచ్చితంగా జరిగినవి. అయితే కళ అనేది ఒక కల్పితమైన విషయంగా కూడా ఉంటుంది. ఒకసారి పరీక్ష క్రింద కళలను గూర్చి నేను ప్రశ్నించబడ్డాను. మనకు చెప్పబడినది ఒక కళ అనేది ఎప్పుడంటే నీవు నీ యొక్క ఉపమనస్సాక్షి స్థితిలో ఉంటావు. ఇప్పుడు ఒక వ్యక్తికి మొదటి మనస్సాక్షి ఉంటుంది. ఈ యొక్క మొదటి మనస్సాక్షిలో 5 జ్ఞానేంద్రియాలు సరిగ్గా పనిచేస్తాయి. అవేమనగా చూచుట, రుచి చూచుట, స్పర్శించుట, వాసన చూచుట మరియు వినుట. అయితే నీవు నిద్రలోనికి వెళ్ళినప్పుడు ఈ 5 జ్ఞానేంద్రియాలు పనిచేయవు. అప్పుడు నీవు ఉపమనస్సాక్షి స్థితిలో ఉంటావు. అవి నీ నుండి దూరముగా ఉంటాయి. అప్పుడు అక్కడ నీవు కలలను కంటావు. అయితే నీవు మరలా వెనుకకు వచ్చి మేల్కొనినప్పుడు నిస్సందేహంగా ఒక్క వ్యక్తి కూడా ఉండడు. కనీసం ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ ఉండడు. అయితే నీ జీవితంలో ఏదో సమయములో కనిన ఒక కళ, అది ఇప్పటికీ నీకు గుర్తుంటుంది. అయితే నీ యొక్క జ్ఞానేంద్రియాలలోనికి, యథాస్థితిలోనికి నీవు మరలా వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట దానిలోని కొంత భాగమును ఇంకా నీవు గుర్తుంచుకొని ఉంటావు. బహుశా అది సంవత్సరం క్రితందైనా సరే. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు కనిన కలలను నేను ఇప్పటికీ కూడా వాటిని గుర్తుంచుకొని ఉన్నాను. నాలో ఎక్కడో ఉన్న కొంత భాగం వాటిని గుర్తుపెట్టుకొని ఉన్నది. అవి కలలు. కావున మీరు చూశారా, నీవు నీ యొక్క జ్ఞానేంద్రియములకు దూరంగా ఉంటావు. అయితే అవి మరలా వెనకకు వచ్చినప్పుడు నీ కలను నీవు చెప్తావు. ఒకవేళ అది దేవునిదైతే కలలకు అనువాదం చెప్పే వ్యక్తి ఉండవచ్చును. పరిశుద్ధ గ్రంథము చెప్పినదేమనగా, మీ మధ్య ఆత్మ సంబంధియే గాని ప్రవక్తయే గాని ఉన్న ఎడల ప్రభువుకు నేను అతనికి కలల ద్వారా నన్ను నేను బయలుపరుచుకొందును, మరియు దర్శనముల ద్వారా అతనితో మాట్లాడేదను. యాకోబు కుమారుడైన యోసేపు అట్టి రకమైన ఒక మనిషి అని మనం కనుగొన్నాం. వారు కలలను కనినప్పుడు అప్పుడు అతను వాటిని అనువదించాడు. అతడు కలలను అనువదించగలడు, మరియు అతడు దర్శనములను చూచెను. ఇదంతయు ఆత్మ యొక్క కార్యమై ఉన్నది. ఇప్పుడు దీనిలో మనం ఇంకా కనుగొన్నదేమనగా, ఒక మనిషి దీర్ఘదర్శిగా పుట్టినప్పుడు, లేదా
దర్శనములు చూచే వ్యక్తిగా పుట్టినప్పుడు నీవు దేవుని ద్వారా అలాగూ పిలువబడాలి. గమనించండి, ఇక్కడే నీ యొక్క ఉపమనస్సాక్షి ఉన్నది. సహజంగా ఇక్కడే నీ యొక్క మొదటి మనస్సాక్షి ఉన్నది. ఇప్పుడు నీవు నీ యొక్క 5 జ్ఞానేంద్రియాలను దాటి నిద్రలోనికి వెళ్తావు, ఉపమనస్సాక్షిలోనికి వెళ్తావు, తర్వాత దీనికి తిరిగి వస్తావు. అదే ఒక కళ. అయితే ఒక దీర్ఘదర్శికి 2 మనస్సాక్షులు సరిగ్గా కలిసికట్టుగా ఉంటాయి. నీవు ఈ 5 జ్ఞానేంద్రియాలను దాటి వెళ్ళవు. నీవు ఇంకా 5 జ్ఞానేంద్రియాల్లోనే ఉంటావు. సరిగ్గా అక్కడే నిలబడి మరియు ఏమి జరుగుతున్నదో చూస్తావు. చూశారా, మీరు మీ యొక్క జ్ఞానేంద్రియాలను విడిచిపెట్టరు. నీవచ్చటే ఉంటావు. నీవు ఎక్కడున్నావో ఎరుగుదువు, మరియు నీవేమి చేయుచున్నావో, ఏమి మాట్లాడుచున్నావో, నీ మాటలను నీవెరుగుదువు. అది ఒక ముందుగా నిర్ణయించబడిన వరమై ఉన్నది. వరములు మరియు పిలుపులు మారు మనసుతో సంబంధము లేకుండా అనుగ్రహించబడతాయి. చూశారా, దేవుడు దానిని చేస్తాడు. నీవు నిద్రలోనికి వెళ్ళవు. నీ యొక్క 2 కళ్ళు తెరిచి నిల్చుని ఉంటావు. నేరుగా నిదానించి చూస్తూ నీవు దేనినైతే చూస్తున్నావో దాని వైపు చూస్తావు. చూశారా, కావున ఒక దర్శనమనేది నిజానికి అది దేవుని నుండి వస్తుంది. నేడు మనము నిద్రిస్తున్నాము. అదే నేటి ప్రపంచముతో ఉన్న సమస్య అయి ఉన్నది. అది నిద్రించుచున్నది, మరియు చాలా మంది ప్రజలు నిద్రించుటకు ఇష్టపడతారు. అయితే నేను దీనిని మీకు చెప్తాను, పరలోకములో పడకలు ఉండవు. మనము పరలోకమునకు వెళ్లిన పిమ్మట మనము నిద్రించము. ఎందుకనగా అక్కడ రాత్రి అనేది ఉండదు. అక్కడ రాత్రి ఉండదు. కావున నీవు పరలోకము వెళ్ళాక నిద్రపోవనవసరం లేదు. ఎందుచేతననగా అక్కడ పడకలు ఉండవు. అయితే గమనించండి, మన మనస్సాక్షి అనేది ఆయన కొరకు మార్పు చెందినప్పుడు దేవుడు మనలో ఉన్న ప్రతి భాగమును ఉపయోగించుకొనగలడు. మనము కలిగి ఉన్న సమస్తము అది దేవుని యొక్క హస్తాలలోనికి సంపూర్ణంగా ఇవ్వబడినప్పుడు మరియు ఆయన యొక్క సేవకు మార్పు చెందినప్పుడు ఆయన మనలను కళల ద్వారా ఉపయోగించుకొనగలడు. ఆయన మనలను మాటల ద్వారా ఉపయోగించుకొనగలడు. ఆయన మన యొక్క అన్ని జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకొనగలడు. మరియు మనము కలిగి ఉన్న సమస్తమును దేవునికి మార్చబడినప్పుడు అప్పుడు దేవుడు దానిని ఉపయోగించుకొనగలడు. మీరు దానిని నమ్ముచున్నారా? చూశారా, మన యొక్క సమస్తమును ఆయనకు మార్చబడినప్పుడు ఆయన దానిని ఉపయోగించుకొనగలడు. మన యొక్క సమస్తమును మార్చబడినప్పుడు క్రైస్తవులు ఈ దినమున కూడా ఆత్మ సంబంధమైన కళలను చూడగలరు. అది ఏదో ఒక అర్థమును కలిగి ఉంటుంది. అది జరగబోవు సంగతులను తెలియజేస్తుంది. అది సత్యమని మనం ఎరుగుదుము. ఒక ఆత్మ సంబంధమైన కళ అనువదించబడినప్పుడు, సరిగ్గా అనువదించబడినప్పుడు అది ఒక దర్శనం లాంటిదే. మరియు దర్శనమనగా ఏమిటి? దర్శనమనగా జరగబోవు సంగతులను ముందుగానే తెలియజేసేది. ఒక విషయమును అది జరుగుటకు ముందుగానే అది చెప్తుంది. అది సత్యమా కాదా అనే విషయమును దేవుడు ఎల్లప్పుడూ నిరూపించే మార్గము అదియే. లేదా పాత నిబంధనలో ఉన్న ఒక వ్యక్తి అతడొక ప్రవక్త అని అనుకున్నట్లయితే అతడు చెప్పినది జరగవలసి ఉన్నది. పిమ్మట వారు తెలుసుకుంటారు, ఈ మనుషుడు దీనిని చెప్పినచో ఇది నిరంతరం నెరవేరుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ యొక్క మనుషుని మీద చేతులు పెట్టడము మాత్రమే కాదు, లేక అతన్ని కదిలించుట కాదు గాని ఒక వరమును అతనికి ఇచ్చుట. అతడు ఆ యొక్క వరముతో జన్మిస్తాడు. అతడు పుట్టినప్పుడే లేదా పుట్టడానికి ముందుగానే అతనిలో ఆ వరము పెట్టబడి ఉంటుంది. ప్రవక్త అయిన యెషయా వైపు చూడండి. యోహానును గూర్చి ప్రవచించి ఉన్నాడు. అతను పుట్టుటకు 712 సంవత్సరాలకు ముందే ప్రవచించెను. అతని గూర్చి ఇలా చెప్పబడినది, అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దము. ఇర్మియా వైపు చూడండి. అతడు తన తల్లి గర్భమందు రూపింపబడక మునిపే అతడు ఇంకా అక్కడ ఉండగానే దేవుడు ఇట్లు చెప్పి ఉన్నాడు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను శుద్ధీకరించి ఉన్నాను, మరియు జనములకు ప్రవక్తగా నిన్ను అభిషేకించి ఉన్నాను. చూశారా, దేవుని యొక్క పిలుపులు మరియు వరములు పశ్చాత్తాపము లేకుండానే కలుగును. దానితో పనిచేయుటకు అక్కడ ఏదో ఒకటి ఉన్నట్లయితే ఆ పనిచేయునది మీరు మాత్రమే. అనగా అక్కడ పనిచేయుటకు ఒక కుడిచేయి కావలసినచో మరియు నీవు ఒక కుడిచేయిని కలిగి ఉంటే అప్పుడు ఆ కుడిచేయి దేవుని యొక్క రాజ్యం కొరకు పనిచేయనిమ్ము. చూచుటకు నీవు నేత్రములను కలిగి ఉన్నచో పిమ్మట సరైన విషయములను చూడుము. పెదవులు మాట్లాడటకు స్వరము ఉన్నచో సరైన విషయములను మాట్లాడుము. అది ఏమైనప్పటికీ సరైన విషయములనే చేయుము. నీ యొక్క సమస్తమును దేవునికి ఆయన యొక్క మహిమ కొరకు మార్చండి. ఇప్పుడు భవిష్యత్తు విషయాలు అవి జరగటానికి ముందే అది తెలియజేస్తుందని ఇప్పుడు మనం కనుగొన్నాము. అది చూపుకు ఎంతో వింతగా ఉంటుంది. శిశువైన యేసు యొక్క శ్రేయస్సు కోసం సర్వశక్తిగల దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు, మరియు ఏమి చేయవలనో అని దానిని ఒక కల ద్వారా బయలుపరిచి ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు ఈ ద్వితీయమైన మార్గములో ఆయన యొక్క స్వంత కుమారునికి యోసేపునకు ఒక కల ద్వారా బయలుపరిచెను. ఆయన చేసెనని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. అవునండి, ఇప్పుడు యోసేపు ఒక మంచివాడు. అతడు దావీదు కుమారుడు.
అతడు మరియకు ప్రదానం చేయబడ్డాడు. ఇప్పుడు మనము ముందుకు వెళ్ళుచూ ఉండగా దీనిని నేను మీకు చెప్పేదను. ప్రదానము చేయుట అనేది తూర్పులో వివాహముతో సమానం, నిశ్చితార్థము లాంటిది. నిశ్చితార్థము జరిగిన వెంటనే వారికి వివాహము అయినట్టే. ఆ యొక్క పవిత్రమైన ప్రమాణం వారి మధ్య చేసినప్పుడు ద్వితీయోపదేశ కాండము 22:23 చదవండి, మరియు నీవు దానిని కనుగొనగలవు. అదేమిటనగా, ఈ యొక్క స్త్రీ మరియు పురుషుడు ఇద్దరు వివాహానికి అంగీకరించినప్పుడు ఇంకా వారు వివాహ ప్రమాణాలు చేయలేదు. నెలల తర్వాత అది జరగవచ్చు. వారు ఆ యొక్క ప్రమాణాన్ని అయినా బ్రద్దలు చేసినట్లయితే వారు వ్యభిచారం చేసిన వారగుదురు. అది నిజము. వారు ప్రదానము చేయబడినప్పుడు వారు వివాహం చేసుకున్నట్లే. అయితే వారు భార్యాభర్తల వలె జీవించుటకు చట్టము వారికి ఇంకా హక్కులను ఇవ్వలేదు. అయితే దేవుని ఎదుట ఒకరికొకరు ప్రమాణం చేసినప్పుడు వారి మాటలు దేవుని రాజ్యములో ముద్రించబడినవి, మరియు వాటిని అతిక్రమించినచో వారు వ్యభిచారం చేసినవారే. మరియు ఇప్పుడు యోసేపు మరియకు ప్రదానము చేయబడెను. సేవకులైన సహోదరులు, దీనిని మీరు సరిగ్గా చదివినచో ఈ యొక్క వివాహము మరియు పరిత్యాగం విషయములో మీకు స్పష్టత వస్తుంది. అయితే ఇది నేటి ప్రజల మధ్య ఎంతో కఠినంగా భిన్నంగా ఉన్నది. ఇప్పుడు యోసేపును గమనించండి. ఆమె యొక్క భర్త అతడొక నీతిమంతుడు. చూశారా, ఇది అతిక్రమించరాదని ఇప్పుడు మనము కనుగొన్నాము. ఆమె చెప్పినది తప్పక అతనికి చెప్పి ఉండును. ఈ యవ్వన కన్యక అందగత్తె, యవ్వన యూదా కన్యక. నేను చూడగలిగినంత వరకు మనమందరము ఇచ్చట పెద్దలమై ఉన్నాము. ఆమె తల్లి కాబోచున్నది. మరియు యోసేపు ఆమెతో వెళ్ళుచు దీనిని గమనించాడు. నిస్సందేహంగా అతడు ఆమెకు ప్రదానం చేయబడిన తర్వాత గమనించాడు ఆమె తల్లి కాబోతున్నదని అతడు కనుగొన్నాడు. ఇప్పుడు అతడు ఒక నీతిమంతుడు. అతడు నీతిమంతుడని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఆమె తన యొక్క నిర్దోషత్వమును అతనికి తప్పక చెప్పే ఉంటుంది. ప్రియమైన స్త్రీ, అతనితో ఇలా చెప్పుట నేను వినగలను. యోసేపు, నా ప్రియమైన స్నేహితుడా, నా ప్రియమైన భర్త, నేను ఈ విషయములో నిరపరాధిని. మరియు ఆమె తన యొద్దకు వచ్చిన గాబ్రియేలను ప్రధాన దూత యొక్క దర్శనమును గురించి అతనితో చెప్పే ఉంటుంది. అదేదనగా, ప్రధాన దూత అయిన గాబ్రియేలు ఆమెను దర్శించుట, మరియు అతడు ఈ గొప్ప సూచనలతో ఆమెను దర్శించుటను, ఏమి జరగబోచున్నదో అతడు దానిని గురించి ఆమెకు తెలియజేయటను గురించి చెప్పే ఉంటుంది. మరియు అటు పిమ్మట మనము గమనించినదేమనగా, ఈ దర్శనము ఆమెకు వచ్చిన తర్వాత దేవదూత యొక్క సందేశముకు ఆమె బహుగా ఆనందించెను. అది ఆమె యూదయలో ఉన్నటువంటి కొండ ప్రాంతములోనికి తీసుకుని పోయెను. ఆమె స్వస్థలమైన నజరేతు నుండి, నజరేతు పట్టణము చిన్న పట్టణము, మరియు ఆమె అచ్చటికి వెళ్ళినప్పుడు ఆమె యొక్క బంధువైన ఎలిజబెత్ కూడా తల్లి కాబోచున్నది. ఆమె అప్పటికే 6 నెలల గర్భవతి. ఆమె గొడ్రాలుగా పిలువబడినది. ఆమె యొక్క భర్త అయినటువంటి జకర్యా దేవాలయములో యాజకుడు. మరియు అతడు ఒక దినాన దేవాలయములో అర్పణ అర్పిస్తుండగా, అతడు ధూపం వేయుచుండగా లేదా బయట చెప్పిన ప్రజల యొక్క ప్రార్థనలపై అర్పిస్తుండగా ప్రభు యొక్క దూత అయిన గాబ్రియేలు, ఇప్పుడు అతడు అంతవరకు ఏ విధమైన సహజాతీతమైన దానిని చూడలేదు. కానీ కొన్ని సంవత్సరాల తరబడి, 100 సంవత్సరాలుగా అట్టిది లేదు. అయితే ఇచ్చట గల బలిపీఠం యొక్క కుడివైపున దేవదూత నిల్చొని ఉన్నది. మరియు అతని భార్య గర్భము ధరించి ఒక కుమారుని కనునని, మరియు అతనికి యోహాను అని పేరు పెట్టుదువని అతనికి చెప్పెను. మరియు మనందరికీ ఆ కథ తెలియను. మరియు పిమ్మట 6 మాసములు గతించిన తర్వాత గాబ్రియేలు మరియను కూడా నజరేతులో దర్శించెను. మరియు తన బంధువురాలైన ఎలిజబెతును గూర్చి కూడా చెప్పెను. మరియు వెంటనే మరియా ఈ గొప్ప రహస్యాన్ని తన హృదయములో కలిగి ఉండి, ఏమి జరగబోచున్నదో ఎరిగి తన బంధువగు ఎలిజబెతును చూడటానికి కొండలలోకి వెళ్ళుటకు త్వరపడినది. మరియు ఎలిజబెతు తనకు తాను దాగుకొని ఉన్నది. ఎందుచేతనగా ఆమె తానున్న స్థితిలో బయట మనుషులకు కనబడదలుచుకోలేదు. మరియు ఆమె తనకు తాను 6 మాసములు దాగుకొనెను. ఇప్పుడు లేఖనములను నేను అర్థం చేసుకున్న ప్రకారము ఆమె కలత చెందెను. ఎందుకనగా ఆమె గర్భములో ఉన్న శిశువుకు ఆ సమయం వరకు జీవము లేదు. మరియు అలాంటి స్థితిలో ఒక గర్భస్థ శిశువు కదలకపోవడం అనేది అసాధారణమైనది. కనీసము 3 లేదా 4 నెలల నుండే కదలవలను. అయితే ఇప్పుడు అది 6 మాసాలకు వచ్చినది. అయినప్పటికీ ఆ శిశువు కదలలేదు. అయితే ఎలిజబెతు మరియు మరియా ఇద్దరూ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వారు, సందేహము లేదు, వారు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఒకరినొకరు అక్కా చెల్లెల వలె హత్తుకున్నారు. మరియు ఒకరినొకరు చూచుకొనుటకు చాలా సంతోషించిరి. మరియు వారు ఏమి చెప్పుకున్నారో మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎలిజబెతు మరియతో ఇలా చెప్పుటను నేను వినగలను.
ఓ ప్రియా, నీవు చాలా అందంగా కనపడుచున్నావు. మరియు మరియ చెప్పాను, నీవు తల్లివి కాబోచున్నావని నాకు తెలియనని నీకు తెలియనా? అవును, ఇది ఒక రకంగా నన్ను కలవరపరిచినది. మరియు ఇప్పుడు 6 మాసములు అయినా శిశువు ఇంకా కదల్లేదు. ఓ, అయితే నేను నీకొక విషయము చెప్పవలసి ఉన్నది. నేను దీనిని ఇక ఎంత మాత్రమూ బిగబట్టి ఉంచలేను. నీకు తెలుసా, దేవునితో నీవు సంప్రదించినప్పుడు అక్కడ ఏదో జరుగుతుంది. దానిని గూర్చి మీరు నిశ్చలంగా ఉండలేరు. నిజమైన వాస్తవమైన మార్పు మీకు జరిగితే దానిని గూర్చి ఏదో ఒకటి చెప్పవలసి ఉన్నారు. మీరు ఎక్కడున్నా నేను లెక్క చేయను. మీరు దీనిని ఎక్కడో ఒక చోట వ్యక్తపరచవలసి ఉన్నారు. మరియు ఆమె ఇలా చెప్పుటను నేను వినగలను. నీకు చెప్పడానికి నా వద్ద ఒకటి ఉన్నదని నీకు తెలియనా? నేను కూడా ఒక శిశువును కనబోచున్నాను. ఓ ఎలిజబెతు చెప్పాను, నేను అలా భావించను. నీవెందుకు మమ్ములను వివాహానికి ఆహ్వానించలేదు? నీవు మరియు యోసేపు చివరకు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? మీకు ప్రధానం అయినది అని నాకు తెలియను. అయితే పెళ్లికి మీరు నన్ను ఎందుకు ఆహ్వానించలేదు? ఓ, మాకు ఇంకా వివాహం కాలేదు. మరి నీవు శిశువును కనబోచున్నావు కదా? అవును, మంచిది. మరియా, నేను దానిని సరిగ్గా అర్థం చేసుకోలేకున్నాను. నీకు తెలుసా, ప్రభు యొక్క దూత అయిన గాబ్రియేలు నాకు ప్రత్యక్షమైనది. నీవు గర్భము దాల్చెదవని అతడే నాకు చెప్పాను. పరిశుద్ధాత్మ నన్ను కమ్ముకొనునని అతడు నాకు చెప్పాను. మరియు ఆ పరిశుద్ధమైనది నాలో నుండి పుట్టునని ఆయన దేవుని కుమారుడని నాకు చెప్పాను. మరియు ఆయనకు నేను యేసు అని పేరు పెట్టుదనని, ఎందుకనగా తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించునని చెప్పాను. మరియు మొట్టమొదటిసారిగా ఆ యొక్క అద్భుత నామము మానవ పెదాల నుండి పలకబడినది. చిన్న యోహాను తన యొక్క తల్లి గర్భములో మృతునిగా ఉన్నవాడు ఆనందముతో గంతులు వేసెను. మరియు తన తల్లి గర్భములో చనిపోయిన అతను పరిశుద్ధాత్మను పొందుకొనెను. యేసుక్రీస్తు యొక్క నామము పలుకుటలోని శక్తి తన తల్లి గర్భములో మృతునిగా ఉన్న శిశువును తిరిగి జీవమునకు తెచ్చినట్లయితే, ఆయన ఆత్మ వలన జన్మించి ఆయన యొక్క సేవకునిగా ప్రకటించుకొనుచున్నటువంటి సంఘమునకు అది తప్పక ఏమి చేయును? ఎలిజబెతు అలా ఆశ్చర్యపోతూ ఆమె మరియ వైపు చూస్తూ ఆమె చెప్పెను, నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ శుభవచనము నా చెవిని పడగానే గర్భములోనున్న నా శిశువు ఆనందముతో గంతులు వేసెను. యోహాను తన తల్లి గర్భమునందే పరిశుద్ధాత్మతో నిండినవాడై జన్మించెను. యేసు క్రీస్తు యొక్క నామము ద్వారా ఈ యొక్క శిశువు ఎలాంటి వాడుగా ఉండునో నిస్సందేహంగా ఆమె ఈ విషయాన్ని యోసేపుకు వివరించెను. ఇప్పుడు చూడండి, యోసేపు ఒక నీతిమంతుడుగా ఒక రకముగా ఆశ్చర్యపోయాను. ఇప్పుడు నాకు తెలుసు, ఆమె వ్యభిచారం చేసినట్లు పట్టుబడితే ఆమెకు జరగబో మొదటి విషయం ఏమిటంటే ఆమె రాళ్లతో కొట్టబడాలి. వారు ఆ విధంగా జీవించలేరు. బైబిలు దాన్ని చెప్పుచున్నది. ప్రదానం చేయబడిన ఒక కన్యక నగరంలో ఉండినప్పుడు ఒక పురుషుని ద్వారా చెరపబడినచో, అప్పుడు ఆమె కేకలు వేయనుచో, అప్పుడు వారిద్దరినీ కలిపి రాళ్లతో కొట్టి చంపవలెను. అయితే ఆమె గ్రామములో మరియు పొలములో ఉండి ఆమె కేకలు వేసిన ఆమెను ఎవరూ విననిచో, అప్పుడు ఆ మనిషి చంపబడవలను. కాని ఆమె బ్రతుకును. ఇప్పుడు దాని యొక్క శిక్ష అనేది ద్వితీయోపదేశ కాండము 22లో ఉన్నది. కొద్ది నిమిషాల క్రితమే దానిని చదవమని మీకు చెప్పి తిని. ఇప్పుడు గమనించండి, ఇందులో ఆమె వివాహం కాకుండానే తల్లి కాబోచున్నదని మనం కనుగొన్నాము. కావున యోసేపుకు అది ఎలా కనిపిస్తుందంటే, అపహాస్యాల నుండి అవహేళనల నుండి తప్పించుకోవడానికి అతనిని తన రక్షణ కవచములా చేసుకోవడానికి ప్రయత్నించుతున్నట్లు కనిపిస్తున్నది. చూశారా, యోసేపు ఆమె యొక్క కవచముగా ఉండవలసి ఉన్నాడు. ముందుకు వెళ్లి ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకునవలసి ఉన్నాడు. అయితే కుటుంబ సంబంధాల ప్రకారముగా భర్తగా ఉండుటకు కాదు గాని ఆమె రక్షణగా ఉండుటకే. అది ఆ విధంగా ఉండుటకు, అతను ఆమెకు ఒక కవచంగా ఉండుటకు. అతడు ఆమెను నమ్మాలని కోరుతున్నాడు. నేను దానిని నిజంగా నమ్ముచున్నాను. అతడు ఆమెను నమ్మాలని కోరుతున్నాడు. అయితే ఆమె యొక్క కథ అనేది అసాధారణమైనది. నమ్ముటకు ఆ విశ్వాసికి అది ఎంతో కఠినముగా ఉన్నది. మరియు జనులారా, మీరు నన్ను క్షమించండి, నేటి దినమున ఇది అలాగే ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తి యొక్క కథ నేడు భూమి మీద సంఘములో సంస్థలకు మరియు సంఘ శాఖల మనసు గల వారికి ఎంతో అసాధారణముగా ఉన్నది. ఇంకా వారు దానిని నమ్మాలని కోరుతున్నారు. అయితే అది చాలా అసాధారణమైనదిగా మరియు అది చాలా అద్భుతంగా ఉన్నది. అయితే అదే సత్యమై ఉన్నది. ఇది ఇలాగ ఉండునని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. మరియు ఇది ఇచ్చట ఉన్నది. చాలా మంది కొన్ని రకాలైన సిద్ధాంతములో
పెనవేయబడి ఉన్నారు. నిజముగా దానిని నమ్మాలనుకుంటున్నారు. అయితే అది చాలా అసాధారణంగా ఉన్నది. అతడు దానిని చేయలేడు. ఏమి చేయవలనో అతనికి తెలియదు. అతడు యోసేపు వలె ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నదేమనగా, అతడు ఈ విషయాలను ఆలోచిస్తూ ఉండగా, చూడండి, అతడొక మంచి వ్యక్తి మరియు అతని యొక్క సొంత పేరు చెడ్డగా అవ్వాలని అతడు కోరుకోవడం లేదు. ఇంకా అతనికి తెలుసు, ఆ విధముగా ఆ స్త్రీ ఉండినట్లయితే అతడు ఆమెను వివాహం చేసుకొనలేడు. ఆమె వేరొక పురుషుని ద్వారా తల్లి అగుచున్నది. మరి అయినను అతడు ఇలా చెప్పెను, ఆ యొక్క అమాయకపు చిన్న స్త్రీ, ఆమె యొక్క జీవితము ఒక లిల్లీ పుష్పం వలె ఎంతో పవిత్రంగా ఉన్నది మరియు ఆమెను నేను విశ్వసించాలని కోరుచున్నాను. అయితే ఏమి చేయవలనో నాకు తెలియటలేదు. ఈ విషయముల మీద అతడు ఆలోచిస్తూ ఉండగా ఆమెను రహస్యంగా విడనాడ ఉద్దేశించెను. అతడు చెప్పెను, దీని గూర్చి ఏ విధమైన గొప్ప కలత జరుగుటకు నేను కారణం కాకూడదు. ఇప్పుడు గుర్తుంచుకోండి, అతడు ఇంకా వివాహ ప్రమాణము చేయలేదు, కాని ప్రదానము చేయబడ్డాడు. అయితే ఆమెను రహస్యంగా విడనాడ ఉద్దేశించెను. మరియు అతడు ఈ విషయముల గురించి ఆలోచిస్తుండగా, ఆమెను రహస్యంగా విడనాడాలని ఆలోచిస్తూ ఉండగా, చూశారా, అతనికి తెలిసిన అంతటిలో అదే మంచిదని అనుకున్నాడు. అతడొక నీతిమంతుడు మరియు మంచి మనిషి. సహోదరి, సహోదరుడా, నన్ను దీనిని చెప్పనివ్వండి. నీవు నీతిమంతుడవైనచో, నీ హృదయములో నీవు నిజాయితీగా ఉన్నట్లయితే, అప్పుడు దేవుడు ఆ విషయమును నీకు ప్రత్యక్షపరుచుకొన బద్ధుడై ఉన్నాడు. Brother, sister, let me say this. If you are just, if you are honest in your heart, then God's obligated to reveal a thing to you. యోసేపు ఆమె యొక్క భర్త ఒక నీతిమంతునిగా ఉండి ఆ విషయములను ఆలోచిస్తూ ఉన్నాడు. నేను చెప్పినట్లుగా అది చాలా అసాధారణముగా ఉన్నది. అతడు వాటిని విశదీకరించలేకపోయాను. ఆ విషయములు అలా ఎలా ఉండగలవు? అయితే సందేహము లేదు, అతడు కూర్చొని దాని గూర్చి ప్రార్థించెను. దానిని గూర్చి లేఖనములలో చదివాడు. ఈ విషయములు అలా ఎలా ఉంటాయి? అతడు చదువుచుండగా ప్రభువు యొక్క దూత అతనికి కలలో కనిపించెను. అతడు ఒక ప్రవక్త కాదు, మరియు ఆ దినాలలో భూమి మీద ఒక్క ప్రవక్త కూడా లేడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడుతో అతని యొద్దకు వచ్చే ఒక్క వ్యక్తి కూడా లేడు. కావున దేవుడు రెండవ మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఆ కారణము చేతనే దేవుడు తన సొంత కుమారుని రక్షించుటకు కల ద్వారా ఒక మనిషితో మాట్లాడెను మరియు ఆయనను ఐగుప్తులో ఉంచెను మరియు అక్కడ నుండి బయటికి పిలిచెను. జ్ఞానుల నుండి ఆయనను దాచెను, లేక ఆ జ్ఞానులు వేరే మార్గములో వెళ్లిపోయిరి. ఆ దేశములో ఏ ప్రవక్త కూడా లేడు. కావున ఆయన రెండవ విధానమైన కల ద్వారా వ్యవహరించెను. అయితే అక్కడ కొంతమంది దీర్ఘదర్శులుగా ఉండుటకు పుట్టలేదు గాని, అయితే వారు మంచివారు మరియు వారు వాటిని చేసినప్పుడు దేవుడు వారిని వారి యొక్క ఉపమనస్సాక్షి స్థితిలో దర్శించి తనను తాను బయలుపరుచుకొనెను. మీరు దేవునికి సమర్పించుకునినచో దేవుడు తనను తాను మీకు బయలుపరుచుకునే అనేక మార్గాలను ఆయన కలిగి ఉన్నాడు. చూశారా? కాకపోవచ్చును, నీవు ఒక ప్రవక్తవు కాకపోవచ్చును, నీవు ఒక బోధకునివి కాకపోవచ్చు, నీవు ఒక సండే స్కూల్ బోధకునివి కాకపోవచ్చు, నీవు ఒక ప్రసంగికునివి కాకపోవచ్చు. అయితే దేవుడు తనను తాను నీకు బయలుపరుచుకొనుటకు మార్గములను కలిగి ఉన్నాడు. మీరు చూశారా? అది కల ద్వారా కావచ్చు, అది ఇంకొక మార్గం ద్వారా కావచ్చు. యోసేపు సమర్పించుకున్న రీతిగా నిన్ను నీవు సమర్పించుకున్నట్లయితే ఆయన నీకు బయలుపరుచుకుంటాడు. ఆయన ఇలా చెప్పాడనుటలో సందేహము లేదు. ఓ గొప్ప యెహోవా, దేవా, నేను దావీదు యొక్క వంశములో నుండి వచ్చాను మరియు నేను ఒక నీతిమంతుడను. నీవు దేనినైతే చెప్పి ఉన్నావో అది నిజమని నేను నమ్ముచున్నాను. మరియు నేనిక్కడ కలిగి ఉన్న నా యొక్క చిన్న ప్రియురాలు, నేను ఆమెకు ప్రదానం చేయబడితిని. నేను ఎలాగైనా ఆమెను విడిచిపెట్టాలి, లేకపోతే నేను వ్యభిచారం చేసిన వాడనవుతానేమో. మరియు ఆమె తల్లి కాబోచున్నది మరియు ఆమెను ఒక భార్యగా నేను ఎరగలేదు. ఈ విషయాలన్నీ ఏమిటి ప్రభువా? చూడండి, అతడొక ప్రవక్త కాదు. కావున ఆయన ఇతనితో ఆ విధానములో మాట్లాడలేడు. కావున ఆయన అతని నిద్రపోయేటట్లుగా చేసి మరియు ప్రభువు యొక్క దూతను కలలో అతని యొద్దకు పంపించెను. ఆమేన్. ప్రభు యొక్క దూత కలలో అతని యొద్దకు వచ్చి అతనిని తాకెను మరియు ఇట్లు చెప్పెను, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఏలైనగా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. అక్కడే నీవున్నావు. ఆమెలో ఉన్నది ఎవరో ఒక మనిషి ద్వారా అయినది కాదుగాని పరిశుద్ధాత్మయే దానిని చేసినది. ఆ స్త్రీ సత్యమే చెప్పినది. ఈ అసాధారణమైన కథ, ఈ అసాధారణమైన విషయము యోసేపుకు జరిగినది. అక్కడ మీరందరూ చేర్చబడ్డారు. ఎందుకనగా అది పరిశుద్ధాత్మ వలన జరిగినది. ఓ, అదే దేవుడు ఈ రాత్రి ఇంకను జీవిస్తున్నాడు.
నీవు ఇంకనూ ఉపమనస్సాక్షి కలిగి ఉన్నావు. మరియు క్రైస్తవులైన మీరు ఆ విషయము మీకు అసాధారణముగా అనిపించవచ్చు. మీరు చూచుచున్న విషయము అది ఇంకనూ ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యముతో సరిగ్గా ఉన్నచో పిమ్మట దేవుడు ఆ అసాధారణమైన విషయాలను అనేక మార్గాలలో ప్రత్యక్షపరచగలడు. కావున ఆయన యోసేపునకు చెప్పెను, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. గుర్తుంచుకోండి, ఆమె ఇదివరకే అతని భార్య అయినది. నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఏలైనగా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చినది. పిమ్మట దేవుడు ఆయన యొక్క దూతను పంపి దానిని ప్రత్యక్షపరచెను. ఆయన ప్రత్యక్షత యొక్క కళ యోసేపునకు వచ్చియున్నది. దానిలో ఏ విధమైన మర్మము లేదని అతడు గ్రహించెను. దేవదూత అతని యొద్దకు కలలో వచ్చెను. అతడు ఆ దేవదూతను తన కలలో చూచెను. ఇప్పుడు ఒక ప్రవక్త లేక దీర్ఘదర్శి నిద్రలోనికి వెళ్ళనవసరం లేదు. ఇక్కడ దేవదూత నిలబడటం అతడు చూస్తాడు. అయితే వేరొక వ్యక్తి నిద్రలోనికి వెళ్లి అతడు నిద్రలో దేవదూతను చూస్తాడు. మరియు ఆ దూత ఇట్లు చెప్పెను, ఇప్పుడు యోసేపు, అక్కడ ఏ విధమైన చిక్కుముడి లేదు. దీనిని నీ కొరకు అనువదించే వారెవరూ లేరు. కావున దీనిని గూర్చి నేను నీకు చెప్పెదను. దీనిని నేను నీకు వాస్తవంగా చూపించబోచున్నాను. ఎందుచేతననగా వాస్తవంగా చూపించుటకు ఎవ్వరూ లేరు గనక. ఇప్పుడు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు. ఎందుచేతననగా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చినది. పిమ్మట యోసేపు తన యొక్క నిద్రలో నుండి లేచినప్పుడు, ఇప్పుడు తన హృదయము నూతనమైన విశ్వాసముతో ఎట్లు నింపబడెనో గదా. అతడు నమ్మాలని కోరుకున్న ఆ విషయము, ఆ మర్మము, అది అతన్ని కలవరపరిచినది. అయితే ఆ విషయమును నమ్ముటకు అతడు ధైర్యం వహించెను. అది చాలా అసాధారణమైనది. ఇంకా అది అతనికి కలలో తెలియపరచబడెను. నూతన విశ్వాసము అతని జీవితములోనికి పుట్టుకొచ్చినది. అతడు ఆ రెంటిని, దేవుని యందు విశ్వాసమును, తన భార్య కొరకు ప్రేమను కలిగి ఉన్నాడు. మరియు తాను ప్రేమించిన ఆమె కొరకు ప్రేమను కలిగి ఉన్నాడు. దానిని గూర్చి మరి ఎలాంటి ప్రశ్న అతనికి లేదు. ఎలాంటి ప్రశ్న అతనికి లేదు. అది ప్రభు యొక్క దూత అని అతనికి తెలియను. అతని యొక్క మనసులో ఎలాంటి ప్రశ్న ఉన్నదో దేవుడు ఖచ్చితంగా దానినే అతనికి బయలుపరచనని తెలుసుకుని ఉన్నాడు. కావున ప్రశ్నలన్నీ పోయినవి. మరియు నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు దేవుడు ఆయన చేయాలని కోరుకునే దానిని ఏ విధానములోనైనా నీకు బయలుపరుస్తాడు. ఇక ఎంత మాత్రమును సందేహము ఉండదు. దానిని గూర్చి ఇక ఏ ప్రశ్న ఉండదు. అది ఒక ప్రత్యక్షత. నీవు ఇచ్చట లేఖనములో ఏదో ఒకటి చూచినప్పుడు నీవు ఇలా చెప్తావు, మంచిది, ఇప్పుడు అది అపోస్తుల కొరకు మాత్రమేనని నేను నమ్ముచున్నాను. యేసు దానిని గతించిన దినాలలో చేసినని నేను నమ్ముచున్నాను. అయితే పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నదేమనగా ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అదే యేసు మారనివాడుగా ఉన్నాడు. పిమ్మట అది నీకు ఒక ప్రశ్నగా అనిపించినప్పుడు మరియు నీవు దానిని గూర్చి ధ్యానిస్తున్నచో నీవు దానిని చేయలేకపోవచ్చు. మరియు ఆ విషయం జరుగుట నీవు చూచి దానిని గూర్చి నీవు ఆశ్చర్యపోయిన ఎడల నీవు యథార్థవంతుడవైతే పిమ్మట ప్రభు యొక్క దూత ఏదో ఒక మార్గములో దానిని నీకు బయలుపరచును. పిమ్మట మరి ఇక ఎంత మాత్రమూ ప్రశ్నగా ఉండదు. అప్పుడు అది సత్యమై ఉంటుంది. మరియు పిమ్మట నీవు గట్టిగా అరిచి శబ్దము చేదువు, నేను చాలా వందనస్తుడను. అది జరిగినప్పుడు యోసేపు ఎంత ఆనందించాడో నేను ఊహించగలను. అదంతా, ఆ మర్మమంతా బయలుపరచబడినది. పిమ్మట ఇది జరిగినప్పుడు అతడు ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకనగా అతడు సంతోషముగా ఉన్నాడు. ఇప్పుడు అతడు ఆమెను వెంటనే పెండి చేసుకుంటను మనము కనుగొనగలము. అతనికి ఇక ఏ ప్రశ్న లేదు. అతడు మరియను తన భార్యగా చేర్చుకొనెను. ఆ శిశువు జన్మించు వరకు ఆమెను ఒక భార్యగా ఎరిగిండలేదు. దానిని గూర్చి సంతోషించెను. మరియ యొక్క రక్షణ కవచంగా ఉండుటకు అతడు ఆనందించెను. ఆమె యొక్క నిందను భరించుటకు అతడు సంతోషించెను. యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడని ఒక మనిషికి ప్రత్యక్షపరచబడినప్పుడు ఎన్ని సిద్ధాంతాలు దాన్ని తొక్కివేయాలని ప్రయత్నించినా అనవసరం. నీవు రక్షణ కవచంగా ఉండుటకు సంతోషిస్తావు. నీవు ఒక కవచముగా ఉండుటకు సంతోషిస్తావు. వారేమి చెప్పుకున్నను పర్వాలేదు. అగ్ని బాణాలను సైతం కొట్టుటకు నీకు ఒక పెద్ద కవచమున్నది. బయట వారి కొరకు నేను బిగ్గరగా చెప్పదలుచుకోలేదు. వారు కూడా దీనిని విననివ్వండి. వారు వినవలసి ఉన్నారు. గమనించండి. అవునండి, నీవు రక్షణ కవచంగా ఉండుటకు సంతోషిస్తావు. నీవు తలుపు దగ్గర ఒక బస్తా అని ఎలా పిలుచుకున్నా పర్వాలేదు. అది ఏ భేదమును చేయదు. ఇది ప్రభువు ద్వారా నీకు బయలుపరచబడినది. ఆయన యొక్క వాక్యము ద్వారా ప్రభువు దీన్ని నీకు బయలుపరిచెను. ఇది సత్యమై ఉన్నది. పిమ్మట దానిని తిరిగి జీవింపజేయుటకు ఇది నీకు నిర్ధారణ చేయబడినది. నీవు అంటావు, ఇది అచ్చటనున్నది, ఇంకేదీ కూడా జరగబోదు. దేవునితో ముఖాముఖిగా కలుసుకోకుండా ఏ మనిషి ఎన్నడూ కూడా సువార్తను బోధించుటకు హక్కును కలిగి లేడు. అది నిజము. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకోకుండా వేదిక మీద ఏ మనిషి కూడా నిలవబడ్డానికి వీల్లేదు.
యేసు తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చున్నాడు, మీరు పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములోనే నిలిచి ఉండండి, అంతవరకు ఏమీ బోధించవద్దు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది ఏమి చేసి ఉన్నదో గమనించండి. మరియు ఆ పరిశుద్ధాత్మ అనేది దేవుడే అయి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క తండ్రి పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. మత్తయి 2వ అధ్యాయము 20వ వచనం ఇలా చెప్పుచున్నది, ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానం చేయబడినప్పుడు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించినది. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు యొక్క తండ్రి అయి ఉన్నాడు. మరియు పరిశుద్ధాత్మ వచ్చి వాక్యమును బయలుపరిచినప్పుడు అది సరిగ్గా ఖచ్చితంగా దానిని జీవింపజేయును. అప్పుడు అది నీకు బయలుపాటు అవుతుంది. మీరు దీనిని చూశారా? అది విప్పబడినది, అది గడియ కొరకు వాగ్దానం చేయబడినది. యోసేపు దానిని చూచెను. అదేమనగా యెషయా యొక్క ప్రవచనము నెరవేరినది. యెషయా 9, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. అది ఎవరో అనే విషయం అతనికి తెలియను. ఎందుచేతననగా దీనిని గూర్చి ప్రభు యొక్క దూత సమస్తము అతనికి చెప్పినప్పుడు అతడు సమస్తమును చూచెను, అనగా ఆమె గర్భములో ఉన్నటువంటిది పరిశుద్ధాత్మ వలన ధరించినది అని. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇప్పుడు అది ఒక గొప్ప మర్మమై ఉన్నది. దేవుడు సర్వ ప్రపంచమునకు అనుగ్రహించిన ఒక అతీతమైన సూచన. ఆ అతీతమైన సూచన ఏదనగా ఆయన కుమారుడే. ఇప్పుడు మనము ముందుకు కొనసాగుచూ ఉండగా గమనించండి, నేను ఎక్కువసేపు ఉంచకుండా ఉండుటకు ప్రయత్నించదను. గమనించండి, మనం ముందుకు వెళ్ళుచుండగా యేసు, ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇచ్చటనున్న చిన్నపిల్లలు దాన్ని అర్థం చేసుకొనలేరు. అయితే నేను ఇచ్చట ఒక విషయం చెప్పవలసి ఉన్నది, కావున పెద్దలు అర్థం చేసుకుంటారు. క్రీస్తు యేసు మరియలో రూపించబడినప్పుడు అప్పుడే హింస ప్రారంభమైనది. అది నిజము, అది నిజము. అప్పుడే ఆమె హింస ప్రారంభమైనది. మరియు నీకు కూడా అదే విషయము జరుగును. గలతీ 1 లేక గలతీ 4:19 చెప్పుచున్నదేమనగా, క్రీస్తు మహిమ యొక్క నిరీక్షణ, క్రీస్తు స్వరూపము ఏర్పడినప్పుడు, మీలో స్వరూపము ఏర్పడినప్పుడు, క్రీస్తు మీలో ఏర్పడినప్పుడు మీరు చనిపోచుండగా క్రీస్తు మీలో జీవించుచున్నాడు. గమనించండి, హింస ప్రారంభమైనది. ఎటు చూసినా శ్రమ, దయ్యము విరుచుకుపడుట గమనించండి. నిశ్చయంగా క్రీస్తు నీలో ఏర్పరచబడినప్పుడు సంభవించును. క్రీస్తు మరియలో రూపముగా ఏర్పడినప్పుడు వెంటనే రాజాజ్ఞ బయలువెడలెను. ప్రజలందరూ ఆమె ఉన్నట్లుగా క్రీస్తు సంపూర్ణ శిశువుగా మార్చు ప్రసవించబట్టుకు సిద్ధంగా ఉన్నప్పుడు వెనువెంటనే గొప్ప హింస వచ్చినది. ఇప్పుడు ఆ శిశువు చాలా రోజులు గర్భములో రూపించబడెను. అయితే ఇది చివరి దినములలో వస్తుంది. ఎప్పుడనగా పరిపూర్ణత, దైవత్వము యొక్క సంపూర్ణత, క్రీస్తు యొక్క సంపూర్ణత అనేది ఆయన ప్రజల మధ్య బయలుపరచబడేటప్పుడు వస్తుంది. ఆయన అలా చెప్పెను. ఆయన దీనిని ఆయన వాక్యములో వాగ్దానము చేసి ఉన్నాడు. ఆ పరిపూర్ణత ఏర్పడినప్పుడు మీరు చూశారా, ఆయన వాగ్దానం చేసిన అసాధారణమైన విషయాలు జరుగుట ప్రారంభమగును. ఆ కారణం చేతనే మన యొక్క గొప్ప సామాజిక జీవితాలు మొదలగు విషయాలు దానిని అర్థము చేసుకొనలేకపోవచ్చున్నవి. ఇది వారికి బుద్ధిహీనముగా ఉన్నది. ఇప్పుడు గమనించండి, వారు సంఘముల సమాఖ్యను ఏర్పాటు చేస్తున్నారు. చూశారా, సంఘము దాని యొక్క పాదాల మీద నిలబడే సమయానికి వచ్చినప్పుడే సహజాతీతమైనది పనిచేయుట ప్రారంభమగును. ఇప్పుడు వారందరూ ఒక గుంపులోనికి వెళ్ళిరి మరియు ఇప్పుడు ఈ విషయములను ఆపుటకు వారు ప్రయత్నించబోచున్నారు. అది సరిగ్గా అప్పుడున్నట్లుగానే జరుగుచున్నది. పోయిన శనివారం ఫినిక్స్ వద్ద నేను చెప్పినట్లే ప్రజలు ఆ సంఘ సమైక్య ద్వారా వస్తేనే తప్ప వారు రాలేకున్నట్లు ఆ ఫిలిస్తీయులు బెత్లెహేమును చుట్టుముట్టిరి. ఓ, వారు వారిని ఒక మురికి నీటి తొట్టి వద్దకే తీసుకెళ్తారు, బెత్లెహేము యొక్క తాజా నీటి వద్దకు కాదు. అలా కానే కాదు. ఇప్పుడు మనం గమనించాము, అప్పుడు సరిగ్గా క్రీస్తు ఏర్పడినప్పుడే రాజు తన యొక్క ఆజ్ఞను ఇచ్చెను. ఇప్పుడు మనము వారిని ఒక క్షణము తీసుకుందాము. మనము వారిని గమనిద్దాము. మనం ముగించే ముందుగా వారిని కొద్దిగా గమనిద్దాము. యోసేపు ఇలా చెప్పుటను నేను చూడగలను, నా ప్రియమైన మరియా, అతడెంత క్రూరమైన రాజు కదా. అయితే ఆమె చెప్పెను, ప్రియా వినండి, గుర్తుంచుకోండి, ఆయనకి యేసు అని పేరు పెట్టబడును అని పరిశుద్ధాత్మ నాతో చెప్పెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, తన ప్రజలను వారి పాపముల నుండి. ఇప్పుడు నా ప్రియమైన యోసేపు, ఏది జరిగినా సరే అనవసరం, మరియు రాజు ఏమి చెప్పినా సరే అనవసరం. నేను చేయగలను. నేను ఆ చిన్న గాడిద మీద కూర్చునగలను. ఆ యొక్క బండలు, కొండలు చుట్టూ
అనేక మైళ్ళు ప్రయాణం చేయగలను. మరియు మార్గం మధ్యలో మనకు ఏదైనా చిన్న సహాయం అవసరమైనచో అక్కడ చాలా మంది ప్రయాణంలో ఉంటారు. ఎందుకనగా మన కుటుంబం మాత్రమే ప్రయాణించటలేదు కదా, మనలాగే బాధపడుచున్న అనేక మంది ఉన్నారు. కావున రహదారి గుండా అనేక మంది ఉంటారు. కావున మిగతా వారు ఎలాగైతే కొండలు ఎక్కి వెళతారో వారితో కలిసి మనము కూడా వెళ్ళవచ్చు మరియు బెత్లెహేముకి వెళ్దాము. ఏలైనగా నజరేతు నుండి పర్వతముల గుండా ప్రయాణిస్తూ వస్తారు. ఇప్పుడు మనమిట్లు కనుగొనెదము, అతడొక చిన్న గాడిదను తెచ్చి ఉండవచ్చును మరియు ఆ చిన్న స్త్రీ బాగానే బరువు ఉండటం వలన ఆ రోజు దానికి మరింత గడ్డిని మరియు కొన్ని అటుకులను పెట్టి ఉండవచ్చును. కావున అతడు ఆమెను ఆ చిన్న గాడిద పిల్ల మీదకు ఎక్కించెను మరియు నీళ్ల తిత్తిని మరియు మరికొన్ని రొట్టెలను సంచిలో ఉంచాడు. మరియు ఆ చిన్న గాడిదను తీసుకుని తన చేతిలో ఒక కర్ర పట్టుకుని బయలుదేరెను. మరియు వారు ప్రారంభమైన రహదారి మీద ఆ చిన్న గాడిద పిల్ల బలహీనపడుచు పడిపోవుచున్నది. ఓ, ఆ చిన్న గాడిద ఎవరిని మోయిచున్నదో చూడండి, దాని యొక్క భారము ఏమైనదో చూడండి. అది క్రీస్తును ఆయన యొక్క జన్మస్థానమునకు మోసుకొని పోవుచున్నది. మరియు ఇచ్చట ఆ యొక్క చిన్న స్త్రీ దాని మీద కూర్చున్నది, నొప్పులతో ప్రసవించుటకు సిద్ధముగా ఉన్నది. ఆ గాడిద మెడ మీదనున్న వెంట్రుకలు పట్టుకొని కూర్చున్నది. రహదారి అంతటి గుండా ఆమె అతనితో మాట్లాడుచున్నది. నేను వారిని చూడగలను. దినమంతయు వారు ప్రయాణిస్తూ అతడు ఆమెకు విశ్రాంతినిచ్చుటకు వారు ఆగి ఆగి ప్రయాణించారు. ప్రియమైన దాన, నీవు బాగా అలసిపోయావా? లేదు ప్రియా, నేను బాగానే ఉన్నాను. మంచిది. నీవు కొంత సమయం స్వారీ చేయుదువా? కూర్చుంటావా? లేదు ప్రియా, నీవే అక్కడ కూర్చొనుము. మరియు అతడు ఆమెను గాడిద మీద నుండి క్రిందకు దించి ఆమెను కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనిచ్చెను. పిమ్మట ఆమెకు త్రాగే నీటిని మరియు ఒక చిన్న శాండ్విచ్ ను ఇచ్చెను. మరియు ఆమెను మరలా గాడిద పైన కూర్చోబెట్టెను. చివరకు చీకటి పడడం ప్రారంభమైనది. రహదారి గుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా మరికొద్ది వేగంగా ప్రయాణం చేస్తున్నారు మరియు వారు అలా వస్తూ ఉన్నారు. మరియు ఆమె ఆ యొక్క గుర్రముల మీద మరియు రథముల మీద మొదలగు వాటి మీద ప్రయాణిస్తున్న వారి నుండి వెలుపడే ధూళిని పీల్చవలసి వచ్చినది. ఎందుచేతనగా ఆమె స్థితిని బట్టి ఆమె చాలా నెమ్మదిగా ప్రయాణం చేయవలసి ఉన్నది. అలాంటి తల్లిని అలాంటి స్థితిలో పంపించడం ఎంత క్రూరమైన విషయమో కదా. అయితే వారు ఆ యొక్క కొండపైకి వస్తూ ఉండగా నేను ఒక చిన్న నాటికను ఊహించగలను. బెత్లెహేము అనేది ఒక లోయ లాంటిది. బెత్లెహేము యొక్క పర్వతానికి పశ్చిమమున చిన్న కాలిబాట పైకి వచ్చే పర్వతం. నేను చెప్పుచున్న నాటకంలో వారిని నేను చూడగలను. అప్పుడు చీకటి పడినది మరియు యోసేపు తన చేతి కర్రతో దారిని వెతుకుతూ అతడు వెళ్లగల ప్రతి అడ్డు త్రోవల గుండా తీసుకువెళ్లుచున్నాడు. గుర్రపు బళ్ళు వెళ్లుచున్న వైపు ఆ మార్గములో చుట్టూ ఉన్న దారులలో బహుశా అతడు సమయాన్ని ఆదా చేయుటకు అడ్డుత్రోవల గుండా వెళ్లుచున్నాడు. ఆ ధూళి నుండి తప్పించుకుంటూ తన చిన్న భార్యతో ప్రయాణిస్తున్నాడు. ఆ నక్షత్రములు బయటకు వచ్చుచున్నవి. మరియు కొంత సమయం తర్వాత అతడు కొండ పైభాగమునకు వచ్చెను. మరియు లేదా మరొకసారి వారు ఎక్కడైతే జన్మించారో ఆ నగరమైన బెత్లెహేము వైపు మరియు నగరం యొక్క దీపకాంతుల వైపు చూచిరి. అక్కడ చాలా మంది ఉన్నారు. స్థలాలు జనాలతో రద్దీగా ఉన్నవి. బయట ప్రజలు నేల మీద నిద్రించున్నారు. బయట పొలాల వెంబడి ఉన్నారు. మరియు ఒక ప్రశ్న బహుశా మొదటిసారి యోసేపు యొక్క మనసులో మెదిలింది. నాకు స్థలము దొరకనిచో నేనేమి చేయవలను? ఎందుకనగా ఈ రాత్రే శిశువు జన్మించవచ్చును. ఎందుకనగా ఈ రోజంతా ఆమె నొప్పులతోనే ఉన్నది. కావున ఇప్పుడు ఒకవేళ ఆ శిశువు ఈ రాత్రికే పుడితే అతడు అలా అచ్చట నిలబడి లోయ చుట్టూ చూచుచుండెను. ఆశ్చర్యము అతని కళ్ళు ప్రక్కవైపులు చూచుట తటస్థించెను. మరియు అతడు ఒక వింతైన దృశ్యాన్ని చూసి ఉన్నాడు. మీకు తెలుసా, సాధారణంగా సమస్యలో ఉన్నప్పుడే సహజాతీతమైన విషయాలు జరుగును. అతడు అటువైపుగా చూసినప్పుడు అతడు ఒక నక్షత్రమును చూచెను. అటువంటి పెద్ద దానిని ఇదివరకెన్నడూ అతడు చూచినట్లు గుర్తులేదు. అది చాలా క్రిందకు కనబడుచున్నది మరియు అది బెత్లెహేము మీద వేలాడుచున్నది. ఒక బండ మీద మరియా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటకు సహాయము చేసి తిరిగి అతడు పైకి చూచెను. అతడు ఆమెతో చెప్పుటకు ఆమె వైపు తిరిగాడు. ప్రియా, నీవెన్నడైనా దాన్ని గమనించావా? మరియు ఆమె కూర్చొని నవ్వుతూ చూస్తుండగా ఆమె యొక్క అందమైన నల్లని కళ్ళలో కూడా అతడు ఆ నక్షత్రము యొక్క ప్రతిబింబాన్ని చూడగలుగుచున్నాడు. ఇట్లన్నాడు, ప్రియా, అది వింతగా లేదా? ఆమె ఇట్లు చెప్పాను, ప్రియమైన యోసేపు, సూర్యుడు అస్తమించినప్పటి నుండి ఆ నక్షత్రమును నేను గమనించుచున్నాను. ఆ నక్షత్రమును నేను గమనిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ నేను ఈ రాత్రి చాలా వింతగా అనుభూతి చెందుచున్నాను. ఏదో ఒకటి జరగబోచున్నది. మంచిది, అది సాధారణముగా అలాగే ఉంటుంది. మీకు తెలుసా, మీకు అలాంటి వింతైన అనుభూతి కలుగుతుంది. ఆమె మరియు యోసేపు ఆ నక్షత్రమును గమనించుట ప్రారంభించిరి. ఆ చిన్న గాడిద ఊపిరి తీసుకుంటూ తన విశ్రాంతిని తీసుకొనుచున్నది. వారు ఆ నక్షత్రమును గమనించిరి.
అది చాలా వింతైన చర్యగా ఉంది. అది మిగతా నక్షత్రముల వలె లేదు. అది విశ్రాంతి లేకుండా కదులుచున్నట్లు కనిపించినది. అది దేని కొరకో ఎదురు చూచుచున్నది, ఏదో జరుగుట కొరకు గమనించుచున్నది. ఇప్పుడు మనము మన యొక్క ఈ చిన్న జంటను ఈ బండ మీద ఒక నిమిషం ఉంచుదాం. కొన్ని వందల మైళ్ళ దూరంలో తూర్పు వైపు భారతదేశంలోనున్న తూర్పు దేశపు జ్ఞానులను మనము మనసులో చూచెదము. ఆ రాత్రి వారి ఆచార ప్రకారంగా సూర్యుడు అస్తమించాక ఆ నక్షత్రములు బయటికి వచ్చెను. వారు ఒక పర్వతం మీదకు వెళ్లి వారు గోపురం ఎక్కిరి. అది ఒక రకంగా పరిశీలనా గోపురం లాంటిది. మరియు వారు ఆరాధించుటకు మరియు పరిశీలించుటకు అక్కడకు వెళ్ళిరి. వారు నక్షత్రములను బట్టి కాలమును లెక్కిస్తారు మరియు వారు సంఘటనలను పరిశోధించిరి. మరియు వారచ్చట పైకి వెళ్లి శక్తులు పడిపోవడాన్ని పరిశోధించిరి. మరియు దేశముల యొక్క పతనమును, రాజ్యముల యొక్క పతనమును మరియు అలాంటివి పరిశోధించిరి. అయితే వారు దాని గూర్చి ఆలోచించి దానిని గూర్చి మాట్లాడుకొందురు. మరియు వారు ఆ నక్షత్రములను ఎరిగిరి. వారిలో ప్రతి ఒక్కరూ కూడా మనము పరిశుద్ధ గ్రంథమును ఎరిగినట్లుగా వారు నక్షత్రములను గూర్చి ఎరుగుదురు. అవి చేసే ప్రతి కదలికకు ఒక భావమున్నది. మరియు దేవుడు ఎల్లప్పుడూ ఆయన ఏదైనా భూమి మీద చేయడానికి ముందుగా దానిని ఆకాశంలో ప్రకటిస్తాడని మనకు తెలుసు. సేవకులకు ఆ విషయం తెలుసు. అక్కడే వారున్నారు. వారు నక్షత్రములను పరిశీలిస్తున్నారు. ఎందుకనగా ఏ విధమైన కదలిక ఉన్నచో అది ఏమిటోనని తెలుసుకొనుటకు వెంటనే లేఖనముల ద్వారా దానిని పరిశోధిస్తారు. లేఖనములు అని నీవు చెప్పుచున్నావా? అవును, లేఖనములే. వారు జ్ఞానులు. అయితే వారు మహమ్మదీయులు. వారు మహమ్మదీయులుగా ఉండుటకు ఏమిటి కారణమైనది? వారు వాస్తవికంగా ఆ పాత మహమ్మదీయులు పారసీకుల నుండి వచ్చియున్నారు. అక్కడ నుండే మహమ్మదీయులు వచ్చియున్నారు. మనకందరికీ ఆ విషయం తెలుసు. మరియు వినండి, వారికి అచ్చట ఒక గురువు ఉన్నాడు. మీరు దానిని చదవాలని కోరుకున్నట్లయితే అది దానియేలు 2:43లో ఉన్నది. ప్రవక్త అయిన దానియేలు వారు బబులోన్లో ఉన్నప్పుడు వారికి గురువై ఉన్నాడు. అది నిజం. దానియేలు వారికి ప్రధాన ప్రవక్త మరియు అతడు వారికి దేవుని యొక్క అన్ని విషయములను బోధించెను. ఎందుచేతననగా అతడు వారందరికీ బోధకుడై ఉన్నాడు. మరియు ఏదో ఒక రోజు పర్వతము నుండి ఒక రాయి తీయబడును అని అతడు వారికి చెప్పాను. ఆయన అలా చెప్పుట మీకు గుర్తున్నదా? చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. ఆ రాయి ప్రపంచ అన్య రాజ్యములను తునాతునకలుగా చేయును. చూశారా? రాజ్యములన్నిటినీ పిమ్మట దానికదే వృద్ధి చెంది సర్వభూతలమంతా విస్తరించును. మరియు ఇప్పుడు వీరు ఈ జ్ఞానులు అవిశ్వాసులు కాదు. లేదండి, వారు విశ్వాసులు. వారు నిజమైన ఒకే దేవుని నమ్మి ఉన్నారు. అది సత్యమని మనకు తెలియను. పరిశుద్ధ గ్రంథము అలా చెప్పుచున్నది. మరియు మీరు దీనిని చదవగోరినచో మీరు అపోస్తల కార్యములు 10:35లో చదవండి. అక్కడ ఇలా చెప్పబడినది, దేవుడు ఏ జనాంగము పట్ల పక్షపాతి కాడు, కాని ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. అయినప్పటికీ వారు పరిపూర్ణంగా సత్య మార్గంలో లేరు. కాని మనము విశ్వసిస్తున్నటువంటి అదే దేవుడిని వారు నమ్మి ఉన్నారు. మనము నమ్ముచున్న అదే దేవుడిని మహమ్మదీయులు కూడా నమ్ముచున్నారు. చాలాసార్లు నేను అచ్చట నిలబడి ఆ మహమ్మదీయ యాజకుడు అచ్చట ఆ గొప్ప విషయమును తీసుకుని ఈ యొక్క గొప్ప బిగ్ బ్యాంగ్ కొట్టి ఇలా చెప్పాను, ఒకే ఒక నిజమైన జీవం గల దేవుడున్నాడు మరియు మహమ్మద్ ఆయన యొక్క ప్రవక్త అయి ఉండెను. ఒకే ఒక నిజమైన జీవం గల దేవుడున్నాడని మనము నమ్ముచున్నాం. మరియు యేసు ఆయన కుమారుడై ఉన్నాడు. చూశారా? అతడిట్లు చెప్పాను, దేవునికి కుమారుడు ఉండడు. అది ఒక ఆత్మగా అతడు భావిస్తున్నాడు. మీరు చూశారా? కావున అతడిట్లు చెప్పి ఉన్నాడు, ఒకే ఒక నిజమైన జీవం గల దేవుడున్నాడు మరియు మహమ్మద్ ఆయన యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. వారు ఇంకను ఒకే ఒక నిజదేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. వారు ఇష్మాయేలు యొక్క సంతానమై ఉన్నారు. ఇప్పుడు మనము గమనించినదేమనగా ఈ మహమ్మదీయులు వాటిని పరిశోధించిరి. ఆ మహమ్మదీయులు ఇంకను వారిని జ్ఞానులని పిలిచారు. మరియు వారు ఆ నక్షత్రములను గమనించారు. వారు రాత్రి సమయంలో అగ్నిని రాజబెట్టిరి. అది పరిశుద్ధ అగ్ని. ఆ పరిశుద్ధ అగ్ని రాత్రిలో రగులుతూ ఉండగా వారు వారి యొక్క దేవునితో వ్యవహరిస్తారు మరియు వారు గమనించి ఆరాధిస్తారు. మరియు సూర్యుడు అస్తమించిన వెంటనే ప్రతి రాత్రి వారు అచ్చటికి పైకి ఎక్కి ఈ విషయాలను పరిశోధిస్తారు. అది ఎలాగనగా మనము సభలకు హాజరై బైబిల్లోని ప్రతి వాక్యమును పరిశోధించినట్లుగా ఆ నక్షత్రముల యొక్క ప్రతి కదలికను వారు ఎరిగి ఉన్నారు. మరియు ఒక రాత్రి వారు ఆ పైన ఉండి పరిశీలిస్తుండగా వాటి మధ్య వేరొకటి ప్రత్యక్షమైనప్పుడు అది వారిని మేల్కొల్పినంతలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఒక వింత నక్షత్రము. వారు ఆ నక్షత్రమును మునుపెన్నడూను చూడలేదు. దీని గురించి వారికి ఏమీ తెలియదు. ఆశ్చర్యమేమీ లేదు. వారు మేల్కొల్పబడ్డారు. రాత్రి అంతయు వారు దానిని గమనించిరని నేను ఊహించుచున్నాను. దానిని గూర్చి ఏమి చేయవలనో వారికి తెలియదు.
అది ఒక వింతైనది. అచ్చట ఒక గొప్ప పాలపుంతలు అక్కడే సరిగ్గా ఆ నక్షత్రము వేలాడబడుట వారు కనుగొన్నారు. అది ఒక వింతైనది, వాస్తవమైన సంఘటన. అలాంటిది వారు ఇదివరకెన్నడూ చూడలేదు. కావున వారు త్వరగా అది ఏమిటని చూచుటకు లేఖనముల్లో పరిశోధించుటకు మొదలుపెట్టింది. అయితే వారు వారి యొక్క స్వంత రచనలో ఏమీ కనుగొనలేదు. అయితే వారు దానియేలు గ్రంథములకు వెళ్లి కనుగొన్నారు. అదేమనగా, ఒక రాయి వచ్చుచున్నది, యాకోబు నుండి నక్షత్రం ఉదయించును. కావున అక్కడ ఏదో ఒకటి జరగబోతుందని వారు ఎరిగి ఉన్నారు. వారందరూ ప్రార్థన చేసి ఉండవచ్చు మరియు కలిసికట్టుగా దానిని చర్చించి నిద్రలోనికి జారుకొనివి. మరియు భూమి మీద రాజులకు రాజు జన్మించి ఉన్నాడని వారికి తప్పక కలవచ్చి ఉండాలి. ఇటీవల వార్తాపత్రికల్లో మనము చదివినదేమనగా, అక్కడున్న జ్ఞానుల గూర్చి వ్రాయబడినది. ఆ 3 నక్షత్రములు ఒక వరుసలోకి వచ్చి ఒక్క నక్షత్రముగా ఏర్పడినప్పుడు అప్పుడు భూమి మీద మెస్సయా ఉన్నాడని దాని అర్థం. అయితే వారు వాస్తవానికి అచ్చట యూదులని అధ్యయనము చేయుటకు, ఖగోళ శాస్త్రములో వారు విద్యను అభ్యసించుటకు అక్కడ ఉన్నారని రాశారు. కావున వారు దానిని చూసినప్పుడు యేసు ఎక్కడో పుట్టి ఉన్నాడని వారు తెలుసుకొనిరి. అయితే అది ఎక్కడో వారికి తెలియదు. కాని దానిని కనుగొనుటకు ఏమి చేయవలనో అన్ని ప్రణాళికలు గీసిరి. అది ఎలా, ఎవరు వెళ్ళాలి అని ప్రతి ఒక్కరూ వెళ్లాలని కోరుకొనిరి. ప్రతి ఒక్కరూ. అయితే నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్లుగా వారెల్లప్పుడూ 3 చొప్పున వెళ్ళెదరు. 3 అనగా ఒక సాక్ష్యం. వారు తిరిగి వచ్చి అది సత్యమైనట్లయితే వారికి చెప్పుటకు సాక్ష్యముగా 3 వెళ్ళెదరు. కావున వారేమి చేశారు? వారు వారి యొక్క సంపదను మూటగట్టిరి, వారి యొక్క బహుమతులను మరియు ప్రతి దానిని ఆయనకిచ్చుటకు మూటగట్టిరి. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నేను చాలా ఆశ్చర్యపోవచ్చున్నాను. మనము కొన్నిసార్లు లేక ఎల్లప్పుడూ మన కొరకు మనము ఎంత పొందగలం అని ఆలోచిస్తాం. అయితే క్రీస్తుకు మనము కలిగి ఉన్నది ఇవ్వవలసి ఉన్నది. చూశారా, మనము ఎంత తెలివైన వారముగా ఉండగలమో అని కాదు, మరియు ఇతరులను ఎంతగా అధిగమిస్తామో అని కాదు. అయితే మనము చేయవలసినదంతా మనము ఆయనకు సమర్పించుకోవాలి. దేవా, నాకు ఒక కలను ఇమ్ము, అయినను దాన్ని నేను నమ్మలేను అని కొంతమంది ప్రజలు చెప్పుట నేను విన్నాను. దైవిక స్వస్థతలో నాకు నమ్మకం లేదు అని అంటారు. నేను ఒక దినాన దానిని గూర్చి ఒక వ్యక్తికి చూపించాను. అతడిట్లా అన్నాడు, ఎంతమంది వైద్యులు దాని మీద సంతకం చేసినా నాకు అనవసరం, ఏమి జరుగును అని మీలో ఎంతమంది చెప్పినా నాకు అనవసరం అని అన్నాడు. నేను దానిని నమ్మను అని అన్నాడు. నేను చెప్పాను, నిశ్చయముగా కాదు, ఇది నీ కొరకు కాదు. దైవిక స్వస్థత అనేది అవిశ్వాసుల కొరకు పంపబడలేదు, ఇది విశ్వాసుల కొరకే పంపబడినది. క్రీస్తు విశ్వాసుల కొరకే. పరిశుద్ధాత్మ అనేది విశ్వసించు వారి కొరకు మాత్రమే, అవిశ్వాసుల కొరకు కాదు. వారి కొరకు ఉద్దేశించబడలేదు. ఇది వారికి ఒక అడ్డుబండగా ఉంటుంది, ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. ఇది అవిశ్వాసులకు కాదు, ఇది నమ్మువారికే. ఇది అంతే. ఇప్పుడు ఈ వ్యక్తులు వారు విశ్వాసులని మనం కనుగొన్నాం. వారు కనుగొనాలని కోరుకుంది. తీసుకుని వెలుటకు వారు కలిగి ఉన్న సమస్తమును మూటకట్టిరి. ఇది ఏ సత్యము అని తెలుసుకోవాలని కోరుకొనిరి. ఇప్పుడు వారు చాలా దూరము ప్రయాణమును కలిగి ఉన్నారు. కావున వారంతా వారి యొక్క ఐశ్వర్యము మరియు సమస్తమును కూర్చుకొనిరి. బంగారము, సాంబ్రాణి మరియు బోలముతో మరియు వారు కలిగి ఉన్న సమస్తముతో బయలుదేరిరి. ఈ రాజును కలుసుకొనుటకు బయలుదేరిరి. వారు తమ కానుకలతో ప్రయాణమును ప్రారంభించిరి. మరియు గమనించండి, ఈ రాజును కనుగొనుటకు పరలోక సంబంధమైన దేవుడు చూపించిన సూచన ద్వారా బయలుదేరారు. ఎవరో మనిషి యొక్క వేదాంతము ద్వారా కాదు. వారు దానిని వాక్యములో చూశారు. అది అక్కడ ఉన్నదని ఎరిగి వారు ఆ పరలోకపు సూచనను వెంబడించారు. ఒక వ్యక్తి వారు కలిగిన్న ధైర్యమును మాత్రము కలిగి ఉంటే, వారు కలిగిన్న అవగాహనను మాత్రమే కలిగి ఉంటే ఎంత మంచిది. దేవుడు ఏదైనా ఇచ్చినప్పుడు అది లేఖనానుసారమైనట్లయితే దానిని పట్టుకొని ఉండుడి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేది ఏమీ లేదు అని ఒక మనిషి చెప్పవచ్చును. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఉన్నది. నీవు సరిగ్గా ఉన్నట్లయితే పెంతెకోస్తు దినమున ఎలాగైతే ఉన్నదో అలాగే ఈ రోజు కూడా అది వచ్చును. దైవిక స్వస్థత దేవుని యొక్క శక్తి. ఏ ఒక్క వ్యక్తి కూడా అది తీసివేయబడినది అని బైబిల్ ద్వారా వివరించలేదు. దేవుడు ఎక్కడ దానిని సంఘములకు ఇచ్చి ఉన్నాడో నేను మీకు చూపించగలను. ఆయన తిరిగి తీసివేసి ఉన్నాడని లేఖనములో ఎక్కడున్నదో మీరు నాకు చూపించగలరా? అక్కడ లేదు. ఏలైనగా ఆయన నిన్న నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. వాగ్దానం కొరకు మరియు పేతురు పెంతెకోస్తు దినమున ఇలా చెప్పాను, మీలో ప్రతి ఒక్కడు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ కొరకు ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహించబడును. ఈ యొక్క వాగ్దానం అనేది మీకును మరియు మీ పిల్లలకును మన ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిచిన దూరస్తులందరికీ చెందును. పిలువబడిన వారందరికీ కూడా చెందును. ఈ రాత్రి అదే పరిశుద్ధాత్మ. అప్పుడున్నట్లే యథార్థ హృదయానికి
ఇప్పుడును అలాగే ఉన్నది. అది అలా కానిచో దేవుడిని విశ్వసించడం మీకు చాలా అసాధారణముగా ఉన్నదా? పౌలు అగ్రిప్పతో చెప్పిన రీతిగా, ఓ అగ్రిప్ప, ప్రవక్తలు చెప్పిన దానిని నీవు తృణీకరించుదువా? యేసు తానే చెప్పిన దానిని నీవు తృణీకరించుదువా? పరిశుద్ధ గ్రంథము, అది క్రీస్తు అభిషేకించబడిన వాక్యము చెప్పుచున్న దానిని నీవు తృణీకరించుదువా? మరియు వాక్యము నీలో నిలిచి ఉన్న ఎడల అప్పుడు నీవు వాక్యముతో అభిషేకించబడిన వ్యక్తివి. మీరు నాయందును మరియు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అదే క్రీస్తు నీలో ఉండుట. ఈ యుగమునకు వాక్యము అభిషేకించబడుట. వారు ఏ యుగములో నివసించినప్పటికీ దేవుడు ఆయన యొక్క వాక్యమును యుగములకు విభజించి ఉన్నాడు. మరియు ప్రతిసారి అది ఆ కాలములో వచ్చినది. సంఘములన్నీ మిశ్రితమైపోయినవి. మరియు దేవుడు ఒకరిని అభిషేకించి క్రిందకు పంపించి ఆయన వాక్యము ఏమి చేయునని చెప్పెను, సరిగ్గా అలాగే వాక్యము నెరవేరునట్లు చేయును ఖచ్చితంగా. మరియు ఈ దినమునకై ప్రవచించబడిన ఒక వాక్యము ఉన్నది. అది చాలా అసాధారణముగా లేనటువంటి ఒకరిని కనుగొనుటకు దేవుడు వేచి చూస్తున్నాడు. తద్వారా వారు పరిశుద్ధాత్మతో అభిషేకించబడి యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడని రుజువు చేయుటకును, అవిశ్వాసి యొక్క కండ్లకు గుడ్డితనము కలుగుజేయుటకును ఒక ప్రకాశించుచున్న వెలుగుగా ఉండుటకై ఉన్నది. మరియు వారు దానిని దేవదూషణ చేయుదురు. అది వారిపైకి తీర్పును తెచ్చును. ఏలైనగా దేవుని యొక్క చట్టము నీతిగలది. తీర్పు అనేది ఆయన న్యాయము ద్వారా మాత్రమే వచ్చును. మరియు పిమ్మట ఆయన సొదొమీయులకు చేసినట్లుగా ప్రపంచానికి తీర్పు తీర్చి అగ్నిజ్వాలలోకి పంపివేయును. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు మనము కనుగొన్నదేమనగా, ఆ ప్రయాణములో దేవుడు ఇచ్చిన సూచనను వారు వెంబడించింది. వారు గమనించింది. వారు ఏ వ్యక్తి యొక్క మాటను తీసుకోలేదు. వారు కిందకి వెళ్లి ఒక బిషప్ను అడగలేదు, లేక అలాంటిదేమీ చేయలేదు. దేవుడు వారికి ఒక సూచనను ఇచ్చెను. వారు ఇచ్చట దానిని చూచిరి. అది సత్యమై ఉన్నది. మరియు తర్వాత వారు దానిని అంగీకరించారు. అది మార్గమున నడిపించెను. లేఖనములలో ముందుగా చెప్పబడినది అదియే. ఇది రాబోచున్నదని వారు ఎరిగి ఉన్నారు. మరియు వారు దానిని వెంబడించిరి. మరియు అది ఏమిటి? వారు విడిచిపెట్టి వెళుతూ వీడ్కోలు చెప్పి చేతులూపుతూ ఇలా చెప్పుటను నేను చూడగలను. సహోదరులారా, ఒక దినాన మేము తిరిగి వస్తాం. మీకు వర్తమానము తీసుకుని వస్తాము. ఏలైనగా ఇది సత్యమని మేమెరుగుదుము. మరియు వారు దానిని వెంబడించిరి. పర్వతముల గుండా, టైగ్రిస్ నది గుండా, మైదానముల గుండా వెంబడించిరి. దివారాత్రులు, మాసములు తరబడి వారు ఆ నక్షత్రమును చూస్తూ వెళ్ళగలిగినంతగా వెళ్ళిరి. పగటి కాల సమయములో బహుశా వారు పడుకొనిరి, విశ్రాంతి తీసుకొనిరి మరియు నిద్రించిరి. తిరిగి ఒకరితోనొకరు ఇలాగూ మాట్లాడుకొనిరి, ఓ, మనం అక్కడికి చేరినప్పుడు అది ఎంతో అద్భుతంగా ఉండును కదా. ఈ పరలోకపు కాంతి, ఈ పరలోకపు వెలుగు, మనము చూచు ఆ వెలుగు సహజాతీతమైనది. ఆమేన్. నేను అతిగా ప్రవర్తించున్నానని మీరు అనుకుంటున్నారా? నేను కాదు. ఈ పరలోకపు కాంతిని గమనించండి. మనము చూస్తున్నటువంటి ఈ వెలుగును గమనించండి. ఇప్పుడు గుర్తుంచుకోండి, దానిని ఎవ్వరూ చూడలేదు. అది ఎందరో జ్ఞానులను, పరిశోధనలను దాటిపోయినది. అయితే అది వారి కొరకు పంపబడినది. వారు దానిని చూశారని నేను నమ్ముచున్నాను. ఎందుచేతనగా వారు చూశారని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. మిగతా వారెవ్వరూ చూడలేదు. అదే రీతిగా పౌలు చూచిన వెలుగును మరెవ్వరూ చూడలేదు. దమస్కునకు పోవు మార్గములో అది అతన్ని కొట్టి కింద పడవేసినది. అయితే అది పౌలునకు మాత్రమే కనిపించినది. పరిశుద్ధాత్మ ఆకాశము నుండి ఒక వెలుగు వలె పావురము రూపంలో రావడం ఎవ్వరూ చూడలేదు. కాని యోహాను మాత్రమే చూశాను. అతడు దానిని చూసి సాక్ష్యమిచ్చాను. అతడు దానిని చూశాను. మిగతా వారు చూడలేదు. అతడు దాని కొరకు ఎదురు చూశాడు గనక అతడు దానిని చూశాను. ఆ జ్ఞానులు దాని కొరకు ఎదురు చూచిరి. మరియు మీరు దాని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, నిజమైన క్రిస్మస్ కానుకను పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు, నిజమైన క్రిస్మస్ కానుక ఏమనగా దేవుని యొక్క క్రీస్తు కానుక, అది పరిశుద్ధాత్మయే. మీరు దాని కొరకు ఎదురు చూస్తున్నట్లయితే మీరు దానిని చూచెదరు. అది యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పరలోకము నుండి, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక పరలోకపు వెలుగు. ఇప్పుడు వారు ఎవరి మాటను తీసుకోలేదు. పగటికాల సమయంలో అది విరామం లేకుండా ఉంది. వారిట్లు చెప్పిరి, ఓ, నేనిక వేచి ఉండలేను. మనం ఇంకెంత దూరం వెళ్ళవలనో నాకు తెలియదు. బహుశా మనము యెరూషలేమునకు లేదా పరిశుద్ధ దేశములకు, పాలస్తీనాకు వెళ్ళుదుమేమో. ఏలైనగా ఈ వ్యక్తి అచ్చటే జన్మించునని ప్రవచనం చెప్పబడినది. కావున దీనిని మనం ఇప్పుడు గాని తర్వాత గాని కనుగొనెదము. రాత్రి వచ్చుచున్నది మరియు చీకటి కమ్ముచున్నది. గమనించండి, వెలుగు కేవలం చీకటిలోనే ప్రకాశించును. అది గుర్తించబడుటకు అదొక్కటే మార్గమై ఉన్నది. ఒక మనిషి లేక ఒక సిద్ధాంతము ప్రజలను దేవుని వాక్యం నుండి దూరంగా తీసుకుపోయి చీకటి కాలములో మనం ఎన్నడైనా జీవించున్నామంటే అది నేడే. ఈ సంఘశాఖలు దేవుని వాక్యమును విడిచిపెట్టి అన్ని రకాలైన విషయాలతో బిగించుకున్నారు. సంఘశాఖల సమాఖ్యలో
నడిచి వెళ్లునంత మట్టుకు గుడ్డివారైపోయారు. ఎంతగా అంటే వారు అన్ని రకాలైన అవిశ్వాసులతో కలిసికట్టుగా విజ్జోడు అగుచున్నారు. పరిశుద్ధ గ్రంథమిట్లు చెప్పుచున్నది, సమ్మతించకుండా ఇద్దరు కూడి ఎలా నడవగలరు? మరియు మన సంఘములు అలాంటి కలగలుపులోనికి వెళ్లిపోచున్నవి. నిశ్చయంగా వారు అందులయ్యున్నారు. అయితే వెలుగు ఉదయించవలసిన చీకటి గడియలో అది ఉన్నది. అప్పుడే ఆ వెలుగు ప్రకాశించును. మరియు వారు దానిని గమనించిరి. మరియు ఆ రాత్రి వచ్చినప్పుడు వారు అత్యానంద భరితులైరి. ఇలాగూ చెప్పిరి, మమ్ములను నడిపించుము, పడమటి వైపు నడిపించుము, ఇంకనూ కొనసాగుచు ఆ పరిపూర్ణమైన వెలుగునొద్దకు మమ్ములను నడిపించుము. నదుల గుండా, ఇసుక గుట్టల గుండా దాటుకుంటూ వెళ్ళిరి. వారు వెళ్ళినప్పుడు కేవలం సత్యాన్నే కనుగొనాలని కోరుకున్నారు. మరియు చూడండి, బెత్లెహేము అనేది సరిగ్గా యూదయకు తిన్నగా వరుసలో ఉన్నది. మరియు వారు నిలబడి ఉన్న చోటు నుండి యెరూషలేము అనేది బెత్లెహేముతో వరుసలో ఉన్నది. గమనించండి, దానిని మీరు పట్టుకోగలిగినచో అది ఎలాంటి గుర్తు? ఇక్కడ బెత్లెహేము ఉన్నది మరియు యెరూషలేము ఇక్కడ పైకి ఉన్నది. అక్కడికే ఆ యొక్క జ్ఞానులు వచ్చి ఉన్నారు. వారు బెత్లెహేమునకు రావడానికి ముందుగా యెరూషలేమునకు రావలసి ఉన్నారు. మీరు దీనిని గ్రహించారా? ఆ గొప్ప పెద్ద స్వంత విధానములు కలిగి ఉన్న సంఘశాఖల యొక్క రాజధానికి, అవునండి, యెరూషలేమునకు, ఎక్కడైతే సంఘశాఖలు కలుసుకుంటాయో అచ్చటికి గొప్ప సమైక్య అక్కడే కలుసుకొనును. మీకు తెలుసా? కావున ఈ మనుషులు వచ్చినప్పుడు వారు ఈ నగరమునకు వచ్చింది మరియు వారికి అనుకున్నారు, అది ఇచ్చట ఉన్నది. ఎవరికైనా దానిని గూర్చి తెలిసినట్లయితే ఈ గొప్ప మర్మమైన వెలుగును గూర్చి మాకు వివరించగలరు. అచ్చట ప్రధాన యాజకులందరూ ఉన్నారు. డాక్టర్ ఆఫ్ డివినిటీలు, PhD, LLD చేసిన వారు అక్కడ ఉన్నారు. దానిని గూర్చి సమస్తమును వారికి తెలియను. ఓ సహోదరులారా, యెరూషలేము అగబడుచున్నది, ఇక్కడకు మనం వెళ్దాం, మనకంతా తెలియను అని అనుకున్నారు. వారు నేరుగా వీధుల్లోకి ప్రవేశించారు. మీరెక్కడికి వెళుచున్నారు? మేము ఒక గొప్ప వర్తమానాన్ని పొందుకున్నాం. అది ఏమిటి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఇక్కడున్న ఈ మర్మైక్యమైన వెలుగు గురించి ఏమిటి? ఎవరు? ఆయన ఎచ్చటనున్నాడు? ఆ వీధులలో పైకి క్రిందకు ఈ యొక్క ధనవంతులు మరియు వస్త్రాలు కప్పిన ఒంటెలతో, బంగారము సాంబ్రాణితో ప్రతి వీధి గుండా, ప్రతి సందులో తిరుగుచూ కేకలు వేశారు, ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడనున్నాడు? ఆయన ఎక్కడనున్నాడు అని. అయితే వారు జవాబు కలిగిలేరని వారు కనుగొనిరి. కమ్యూనిజం మన మీద ఉన్నది అనే గొప్ప అరుపు నేడు ఉన్నది. ప్రతి రేడియో ప్రసారము ఎల్లప్పుడూ కమ్యూనిజంను తట్టుచున్నది. కమ్యూనిజంను మీరు వివేచించగలరు, అయితే కాలం యొక్క సూచనను మీరు వివేచించలేరు. యేసు ఇట్లు చెప్పెను, మీరు ఆకాశ వైఖరిని వివేచింపనెరుగుదురు, కాని ఈ కాలం యొక్క సూచనను వివేచించలేరు. ఎల్లప్పుడూ కమ్యూనిజం కమ్యూనిజం అని దాని గురించి మాట్లాడుదురు. దానితో ఏదో ఒకటి వెలుచున్నదని మీరు గమనించుట మంచిది. మనము ఏ కాలములో జీవించుచున్నాము? అది జరగక మునుపు చివరగా దేవుడు చూపిస్తానని చెప్పిన సూచన ఏమిటి? ఆయన చెప్పిన సంగతులు ఏమిటి? ఇశ్రాయేలు తన యొక్క స్థలములో ఉన్నది. అంజూరపు చెట్టు మరలా చిగురించుచున్నది. చూడండి, ప్రతిదీ దాని వరుసలో సరిగ్గా వచ్చుచున్నది. సంఘము లవదిక స్థితిలో ఉన్నది. యేసును బయటకు నెట్టివేసినది. ఆయన తన సొంత సంఘము నుండి బయటకు నెట్టివేయబడి ఉన్నాడు. దావీదు బెత్లెహేము పైన ఉన్నట్లుగా తన సొంత ప్రజల నుండి దావీదు నెట్టివేయబడ్డాడు, బయటకు నెట్టివేయబడ్డాడు. బైబిల్ చెప్తున్నది, క్రీస్తు ఈ చివరి దినములలో తన సొంత ప్రజల నుండి బయటకు నెట్టివేయబడ్డాడు. అక్కడ ప్రకటన 3వ అధ్యాయంలో మనము జీవిస్తున్న ఈ లవదిక సంఘకాలములో క్రీస్తు బయట ద్వారమునొద్ద నిల్చుండి లోపలికి రావడానికి తట్టుచున్నాడు. తన సొంత ప్రజల ద్వారా బహిష్కరించబడ్డాడు. ఆ యోధులు తమ ఖడ్గములు చేత పట్టుకొనిరి. దావీదు మంచినీరు కోసం అరిచెను మరియు అతనికి త్రాగునీరు తెచ్చుటకు ఆ మనుషులు 15 మైళ్ళ దూరం వెళ్ళిరి. అయితే దావీదు ఒక బలి అర్పణగా ఆ నీటిని నేల మీద పారబోసెను. అవును, నేటి యోధులారా, యేసు మంచి ప్రాచీన పెంతుకోస్తు తాజా నీళ్లు కోరుచున్నాడు. ఈ సంఘశాఖల నిల్వ ఉండిన నీరు ఆయనకు అసహ్యంగా ఉన్నది. దేవుని యొక్క వాక్యమును తీసుకొని దానిని చేదండి మరియు అన్ని సిద్ధాంతములను, విషయాలను నరికివేయండి. ఆయనకు తాజా నీళ్లు తీసుకువచ్చు స్థలమును మనము కనుగొను వరకు ఒక నిజమైన సత్య ఆరాధన, ఒక యథార్థమైన హృదయము ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఆయన తనను తాను కుమ్మరించుకొని ఈ దినమున ఆయన తన వాక్యమును జీవింపజేయును. ఆయన దానిని కలిగి ఉంటాడు. ఆయన తండ్రుల విశ్వాసం వైపునకు పిల్లలను త్రిప్పును అని ఆయన చెప్పి ఉన్నాడు. అది వచ్చునని మలాకీ 4 మనకు చెప్పుచున్నది. మరియు అది అచ్చట ఉండును. మీరు చింతించవద్దు, సరిగ్గా అచ్చట ఉండును. అలా చేయుదునని దేవుడు చెప్పెను. కావున అది అలా జరుగును. గడియారము సరిగ్గా కొట్టుకొనుచున్నది.
అవునండి. అయితే నేడు మనము చూచు ఆ గొప్ప మనము చూచు కమ్యూనిజం ఎందుకు వచ్చున్నది, ప్రపంచము ఎందుకు మింగివేయబడుచున్నది, రష్యాలోని 1% ఎలా, కమ్యూనిజం 1%, 99% మంది ఇంకా క్రైస్తవులే. రష్యాలో ఉన్న 1% మంది మిగతా ప్రపంచాన్ని నియంత్రించుతున్నారు. దరిదాపుగా తూర్పు ప్రపంచాన్ని అంతా కమ్యూనిజం. ఎందుకని? అది ఎందుకు అలా ఉన్నది? అలా ఉండునని బైబిల్ చెప్పి ఉన్నది. ఆయన దగ్గర జవాబు ఉన్నది. అయితే మీరు ఇప్పుడు చూశారా, మనము దీని కొరకు లేక దాని కొరకు పోరాడుచున్నాం. మనము గమనించాలని దేవుడు పంపిన ఒక ఖచ్చితమైన విషయాన్ని మనము చూడలేకపోతున్నాం. వారు తీసుకొని ఉన్నారు. వారి వస్త్రాలపైన వారు ఏ విధమైన గుండీలు ధరించాలో కనుగొనుటకు ప్రయత్నించుతున్నారు. మరియు వారి తర్వాత సమావేశంలో వారి యొక్క ముఖ్య ప్రసంగికునిగా ఎవరు ఉండబోచున్నారు మరియు అలాంటివి ఆ విధంగా ఏదో ఒక క్రమంలో వెతుకుచున్నారు. మరియు ఇక్కడ ఆ జ్ఞానులు వారి యొక్క పరలోకపు వెలుగు క్రిందకు దిగివచ్చుటను గమనిస్తూ ఉన్నారు. ఇట్లు చెప్పిరి, నేను యెరూషలేముకి చేరినప్పుడు మాకు పైగా ఉండి మమ్ములను నడిపించిన పరలోకపు మర్మయుక్తమైన వెలుగు ఏమిటో వారు మాకు చెప్పెదరు. మరియు వీధులలో వారు పైకి క్రిందకు వెళ్లారు. ఆయన ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రము చూచితిమి. మేము ఆయనను ఆరాధింపవచ్చితిమి. మేము బంగారమును సాంబ్రాణిని సమస్తమును ఆయన కొరకు తెచ్చితిమి. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎవరు ఎక్కడున్నారు? ఏమిటి అని వారు అడిగిరి. నేడు కూడా అదే రీతిగా ఉన్నది. ఓ, నేడు అలాంటి విషయమేమీ ఇక్కడ జరగలేదే అని వారు చెప్పిరి. ఓ, సూర్యుడు అస్తమించినప్పుడు మేము ఒక మర్మయుక్తమైన కాంతిని చూచాము. నేను దానిని ఎన్నడూ చూడలేదు. గోపురం మీద ఉన్న మనిషిని పిలవండి. నీవు ఏదైనా మర్మయుక్తమైన వెలుగును చూశావా? నీవు ఏమి చెప్పెదవు? నీవు చూశావా ఏదైనా మర్మయుక్తమైనది? లేదు. మీతో ఉన్న విషయం ఏమిటి? చూశారా? వారి యొద్ద జవాబు లేదు. నేడు కూడా వారు దానిని పొందుకోలేరు. ఈ సంగతులు ఏమిటో వారికి తెలియదు. వారు దానిని తప్పక తెలుసుకోవాల్సి ఉన్నది. సంఘముల అధిపతులు ఈ విషయముల గూర్చి తప్పక అవగాహన కలిగి ఉండవలసి ఉన్నది. అయితే దేవుడు ఎల్లప్పుడూ తక్కువ మందితోనే పనిచేస్తాడు మరియు చాలా దీనముగా పనిచేస్తాడు. అది వారిపై నుండి వెళ్లిపోచున్నది. వారు దానిని ఎరుగరు. అయితే ఇంకను ఆయన అలాగే తన యొక్క వాక్యాన్ని నెరవేరుస్తాడు. అది అంతే. ఈ యొక్క గొప్ప విషయాలలో మనకు మనమే దూరి ఉన్నాము మరియు మనము కదలలేము. దేవా, మేము ఏ గడియలో జీవిస్తున్నామో మేము చూచులాగున ఈ విషయముల నుండి మమ్మను కత్తిరించండి. దేవుడు ఒకవేళ కల ద్వారా మరలా పనిచేయవలసి వచ్చినచో ఆయన దానిని మీకు బయలుపరుస్తాడు. నిశ్చయముగా ఆయన చేస్తాడు. మనము చివరి దినముల్లో జీవిస్తున్నాము. ఇప్పుడు వినండి. ఓ, ఆ మర్మయుక్తమైన వెలుగును గూర్చి వారి యొద్ద జవాబు లేదు. వారి యొక్క ప్రధాన కార్యాలయాల్లో కూడా జవాబును కలిగిలేరు. అలాగే నేడు కూడా వారు కలిగిలేరు. కావున వారు ఏమి చేశారు? వారు దేవుని వాక్యం కొరకు అడిగారు. అదే ఆలోచన. వారు ఇట్లా అన్నారు, మనము దేవుని వాక్యములోనికి చూద్దాం మరియు ఈ విషయాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. మరియు వారు దేవుని వాక్యమునకు పిలుపునిచ్చినప్పుడు ఆ జ్ఞానులు నేటి అనేక మంది ప్రజల కంటే తెలివైన వారు. దేవుని వాక్య ప్రకారంగా వారు దానిని కలిగిలేరని మరియు దాన్ని పొందుకొని పోచుండట లేదని ఆ జ్ఞానులు చూశారు. ఆమేన్. అది ఆ పట్టణము కాదని, అది ఆ స్థలము కాదని వారు కనుగొన్నారు. ఆయన యూదయ బెత్లెహేములో జన్మించవలసి ఉన్నాడు. ఆమేన్. అది చాలా అల్పమైనది, వీటన్నిటి మధ్యలో దీనమైనది, చిన్నది, చాలా చిన్న స్థలం, గొప్ప స్వీయ శైలి కలిగినది కాదు. జ్ఞానులు వెంటనే దాన్ని చూశారు. వారు దానిని కలిగి లేరని మరియు దానిని పొందుకోబోటు లేదని దేవుని వాక్యం బయలుపరిచినది. కావున వారు ఆ యొక్క గందరగోళం నుండి బయటకు వచ్చారు. మనము అదే విషయమును చేసినచో చాలును. కలలో హెచ్చరించబడ్డారు. వారు ఆ యొక్క గందరగోళములో నుండి బయటపడ్డారు. కావున వారు ఆ స్థలాన్ని విడిచిపెట్టారు. వారి కొరకు హల్లెలూయా, వారు దానిని విడిచిపెట్టారు. వారు ఆ యొక్క గందరగోళము నుండి బయటకు వచ్చాక వారికి సహజాతీతమైనది మరలా ప్రత్యక్షమైనది. అది అక్కడ ఉన్నది. వారు ఆ విషయముల నుండి బయటకు వచ్చిన తర్వాత, ఆ యొక్క గందరగోళం నుండి బయటపడిన తర్వాత, విభేదాలు, వాదనలు, ప్రతిదీ ఆ యొక్క ప్రధాన కార్యాలయాల వద్ద పెద్ద ప్రధాన యాజకులందరూ, డాక్టర్ ఆఫ్ డివినిటీ చేసిన వారు, వారందరూ వారి యొక్క PhDతో చుట్టూ తిరుగుచున్నారు మరియు వారి గొప్ప పొడుగాటి తలపాగా టోపీని ధరించున్నారు. అలాంటిది కలిగి ఉన్నందున వారు ఆ నక్షత్రాన్ని చూడలేకపోయారు. అలాంటి విషయాలు చాలా మంది ప్రజలకు గుడ్డితనం కలగజేసినవి. పెద్ద పేర్లు మరియు చుట్టూ తిరుగుచున్న గొప్ప ప్రజలు గుడ్డితనం కలగజేసి ఉన్నారు. వారిలో చాలా మంది ఇట్లు చెప్పిరి, మంచిది, అటువంటి విషయం ఏదీ లేదు. 400 సంవత్సరాలుగా అటువంటి విషయమును మేమెన్నడూ వినలేదు. ఆ పిచ్చి వారితోనున్న సమస్య ఏమిటి? వారిని తిరిగి వారి స్థలమైన ఇండియాకే పంపివేయండి.
సరే, ఏమిటి దేవుని వాక్యం గురించి ఏమిటి? ఆయన ఇట్లు చెప్పాను, ఓ యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులందరిలోనూ ఎంత మాత్రమును అల్పమైన దానివి కాదు, అయితే నీలో నుండి వచ్చును. ఓ, మనము తప్పుడు స్థలములో ఉన్నాము అని వారు అన్నారు. మేము ఈ విషయాలలో దేనితోనూ ఎంత మాత్రము చేరము. కావున వారు వారి యొక్క ఒంటెలను త్రిప్పి దాని నుండి దూరముగా పోయిరి. దేవుడు వారిని దీవించునుగాక. వారు అచ్చటి నుండి బయటకు వెళ్లిపోయిరి, మరియు వారు దాని నుండి వెళ్లిపోయిన వెంటనే అక్కడ ఆ వెలుగు మరలా ప్రత్యక్షమైనది. ఆ సహజాతీతమైనది మరలా వారి మధ్య కదులుట ప్రారంభమైనది. ఓ మై! అప్పుడు వారు ఆ సహజాతీతమైన దానిని వెంబడించడం ప్రారంభించిరి. జ్ఞానులు వారి వ్యవస్థ నుండి బయటపడేది. కావున వారు దాని నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ సహజాతీతమైన వెలుగు ఆకాశము నుండి మరలా వారికి కనిపించినది. ఈ విషయములను నమ్మని అవిశ్వాసుల గుంపుతో నీవు ముడిపడి ఉన్నంత కాలము నీవు చూడలేవు. నీవు ఒక గబ్బిలం వలె గుడ్డివాడవుగా ఉంటావు. ప్రతి దాని నుండి నీవు వేరు చేయబడాలి. అది తల్లి అయినా, తండ్రి అయినా, సహోదరి అయినా, సహోదరుడైనా, సంస్థ అయినా, లేక మరేదైనా సరే, తనను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపనివాడు నా శిష్యుడు కానేరడు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు దున్నుటకు యోగ్యుడు కాదు. సహోదరుడా, సహోదరి, నన్నొక విషయం మీకు చెప్పనివ్వండి. ఈ రాత్రి నిజముగు సత్యమైన క్రైస్తవ వెలుగు ప్రకాశించుచున్నది. అది యేసుక్రీస్తే. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. ప్రతి దాని నుండి వేరు చేయబడండి. మరియు ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ వాక్యమై ఉన్నాడు. దేవుని వాక్యము సంపూర్ణముగా సత్యమైనది. దానికి ఏ స్వంత అనువాదము చెప్పరాదు. నీవంటావు, దీని అర్థం ఇది అని. అది ఏమి చెప్పుచున్నదో అదే దాని అర్థం. పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది. దానికి ఏ స్వంత అనువాదము చెప్పరాదు. అది చెప్పినట్లయితే, అది నలుపని చెప్పినట్లయితే అది నలుపే. అది తెలుపని చెప్తే అది తెలుపే. అది అంతే. అదే అంతిమం. అదే సంపూర్ణత. మరియు దేవుని ఆత్మ ద్వారా జన్మించిన ప్రతివాడు దానికి కట్టబడి ఉన్నాడు. అది ఏమైనా గాని దాని నుండి అతన్ని వేరు చేయలేదు. అతడు ఆ యొక్క వాక్యమునకు కట్టబడి ఉన్నాడు. ఎందుకనగా అది క్రీస్తే వాక్యమై ఉన్నాడు. మరియు క్రీస్తు తన యొక్క వాక్యమును గూర్చి అబద్ధమాడజాలడు. ఎందుకనగా ఆయనే వాక్యమై ఉన్నాడు గనక. మీరు ఇట్లు చెప్పవచ్చు, మంచిది, ఆయన అది చెప్పనని నాకు తెలియను. కానీ దానికి కానీ అనేది ఏమీ లేదు. దాని గూర్చి ఏమీ లేదు. అది ఆ మార్గములో ఉండునని ఆయన చెప్పాను. మరియు అది అలాగు ఉండును. మరియు ఆయన దానిని మార్చజాలడు. ఆయన చేయలేడు. ఆయన మారనివాడు. ఆయన చెప్పెను, ఆకాశము మరియు భూమి గతించును గాని నా మాటలు ఎన్నడూను గతించవు. అది దాని కాలములో అచ్చట ఉండును. అది ఉంటుంది. దానిని ప్రకాశింపజేయుటకు అక్కడ ఎవరో ఒకరు ఉంటారు. అది నిజము. మరియు దేవుడు ఆ వాక్యమును పలికెను, ఈ కుమారుడు అక్కడ ఉండునని. మరియు దీనిని ప్రకాశింపజేయుటకు ఆయన అక్కడ ఉండి ఉన్నాడు. అక్కడ ఒక పరలోక సందర్శకుడు ఉండి ఉన్నాడు. మరియు వారు దానిని గమనిస్తున్నారు మరియు నేరుగా దాని దగ్గరకు వచ్చుచున్నారు. కావున వారు ఆ యొక్క ప్రాచీన సిద్ధాంతమును విడిచిపెట్టిరి మరియు ఆ సహజాతీతమైన దానితో వెళ్ళుటకు ప్రారంభించిరి. వారు అలా వెళ్లిపోయిరి. వారెంత ఆనందించిరో! వారు ఆ వెలుగు మరలా వారి యొద్దకు వచ్చుట వారు చూసినప్పుడు వారు నిత్యానంద భరితులైరి అని బైబిల్ చెప్పుచున్నది. ఓ సహోదరుడా, సహోదరి, మనలో ప్రతి ఒక్కరము ఇలాగ ఉన్నట్లయితే ఎంత బాగుంటుంది. మనలో ప్రతి ఒక్కరము చేయునట్లయితే, మనలో ప్రతి ఒక్కరము ఇక్కడ క్రిస్మస్ సంబంధమైన మెరుపులన్నిటినీ విడిచిపెట్టినట్లయితే ఎంత బాగుంటుంది. చూశారా, ఒకరికొరకు ఒకరు బహుమతులు ఇచ్చుకొనుటను అంతటినీ విడిచిపెట్టినచో, ప్రపంచం యొక్క ఈ సమస్త బుద్ధిహీనతను విడిచిపెట్టగలిగినచో ఎంత మంచిది. మరియు మన యొక్క గర్వాన్ని విడిచిపెట్టి క్రిందకి నెట్టినచో, మరియు మన కాళ్ళ కింద తొక్కివేసినచో ఎంత మంచిది. ప్రభువైన యేసు, నన్ను ఆ పరిపూర్ణ వెలుగుకు నడిపించండి అని చెప్పండి. ఏదో సహజాతీతమైనది జరుగుటను గమనించండి. పరిశుద్ధాత్మ ఒక అసాధారణమైన మార్గములో వచ్చును. చూశారా, వారు సహజాతీతమైన దానిని వెంబడించి వెళ్ళిరి. మరియు వారు దేనిని విడిచిపెట్టిరి? ఆ దినము యొక్క పరలోక సంబంధమైన సూచనను వారు వెంబడించిరి. ఇప్పుడు గుర్తుంచుకోండి, అది దేవుడు అనుగ్రహించిన ఒక పరలోక సంబంధమైన సూచన. అది నిజమని మీరందరూ నమ్ముచున్నారా? అది దేవుడు ఇచ్చిన పరలోక సంబంధమైన సూచన. శరీరధారి అయిన వాక్యమును కనుగొను వరకు వారు ఆ యొక్క సూచనను వెంబడించారు. ఆయన శరీరధారి అయిన వాక్యమని మీరు నమ్ముచున్నారా? ఆ దినము కొరకు వాగ్దానము చేయబడిన పరలోక సంబంధమైన సూచన వారిని శరీరధారి అయిన వాక్యమునొద్దకు నడిపించెను. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఆయన అదే చేయును. పరలోకము నుండి వచ్చిన ఈ గొప్ప సూచనను మనము కలిగి ఉన్నాము. పరిశుద్ధాత్మ మన మధ్య నివసించుచున్నది. దానిని వెంబడించండి. మీ హృదయాలలో ఏదో కదులుచున్నది. నేను దానిని పొందుకోవాలని నాకు తెలుసు. సంఘములో చేరుట కన్నా మరి ఎక్కువగా నేను చేయవలనని నాకు తెలుసు. నేనొక మంచి వ్యాపారమును కలిగి ఉన్నాను. అది బాగా అభివృద్ధి చెందుతున్నదని నాకు తెలుసు.
సహోదరుడా, ఈ దినాలలో ఏదో ఒక తెల్లవారుజామున 4 గంటలకు నీకు గుండెపోటు రావచ్చు. అప్పుడు నీవు ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టవలసి ఉన్నావు. ఆ తరువాత నీవు ఎచ్చటికి వెళ్తావు? నీ స్వంత శరీరములో నిరూపించబడినది నీవు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వ్యక్తివి. దానిని కలిగి ఉండుటను నీవు ప్రేమించవా? ఎవరైనా పొందుకునే ఒక గొప్ప క్రిస్మస్ కానుక అది కాదా? నిత్య జీవపు కానుక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వసించువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు అనుగ్రహించెను. మేము తూర్పున ఆయన యొక్క నక్షత్రమును చూచి ఆయనను ఆరాధింపవచ్చితిమి. నాగరికత అనేది సూర్యుడితో పాటు ప్రయాణించినది. తూర్పు నుండి పశ్చిమానికి వచ్చుచున్నది. మనమిప్పుడు పశ్చిమ తీరాన ఉన్నాం. తూర్పు మరియు పశ్చిమం రెండు కలుసుకున్నవి. మనము ఇక ముందుకు వెళ్లలేము. అతి ప్రాచీనమైన నాగరికత గలది చైనా. ప్రపంచమునకు ఆవలి వైపు తిరిగి ఉన్నది. గమనించండి, అది పోయింది. మరియు పాపము కూడా నాగరికతతో పాటు ప్రయాణమైనది. మరియు దీనిని చెప్పడం కష్టమని నాకు తెలుసు. అయితే సహోదరి సహోదరుడా, మనిషి హృదయం యొక్క తలంపులు మరియు ఉద్దేశాలు కూడా ఆత్మతో అభిషేకించబడిన ఒక వ్యక్తి నిలబడి చూడగలడు. మీరు దానిని గమనించారు మరియు ఇతరులపై దానిని చూశారు. మీరు నిలబడి ఒక వ్యక్తిని గమనించండి. వారు 1 లేదా 2 మాటలను మాట్లాడనివ్వండి. అక్కడే వారి నుండి దోషాలు ఎగురుతున్నట్లు మీరు చూడగలరు. చూశారా? వారు వారితో అట్టి అభిషేకాన్ని పట్టుకుంటారు. మానవుని యొక్క ప్రతి ఆలోచన నిరంతరం చెడ్డదే. అది నోవాహు దినముల వలె ఉన్నది. దేవుడు మానవుని చేసినందుకు సంతాపము నొందాడు. భూమి మీద నుండకుండా మనుషులను నేను నిర్మూలము చేయుదును అని ఆయన అన్నాడు. మరియు మనము అలాంటి సమయానికి మరలా తిరిగి వచ్చాము. గమనించండి. అయితే ఆయన తీసుకుని వెళ్లిపోవుటకు ఒక సంఘాన్ని కలిగి ఉన్నాడు. భూమిలో పరుండి నిద్రించుచున్న వేల కొలది మందిని ఆయన కలిగి ఉన్నాడు. మొదటి జామున, 2వ జామున, 3, 4, 5, 6 మరియు ఇది 7వ జాము. గుర్తుంచుకోండి, ఆయన 7వ జాములోనే వచ్చును. మరియు ఆ యొక్క జాములో ఆయన బుద్ధిగల కన్యకలను కనుగొంటాడు. వారి దివిటీలలో నూనెను కలిగి ఉన్న కన్యకలను కనుగొనును. నూనె అనగా పరిశుద్ధాత్మకు సూచన. ఈ రాత్రి మీ యొక్క దివిటీలలో దానిని మీరు కలిగి లేనిచో, నా సహోదరుడా సహోదరి, మీరు దానిని ఎందుకు పొందుకొనకూడదు? అది దేవుని యొక్క గొప్ప క్రిస్మస్ కానుకయ్య ఉన్నది. మీకు తెలుసా, నేడు మనము ఒక గొప్ప కానుకను పొందుకున్నాము. దానిని మనము చుట్టియున్నాము. దానిని చుట్టుటకు $3 తీసుకొనుచున్నాము. అన్ని రకాలైన మెరుపులను దానిపైన పెట్టియున్నాము. మరియు చాలాసార్లు అది ఒక గొప్ప కానుకగా మీరు తలస్తారు. ఒక రోజు ఒక స్త్రీ ఒక దుకాణంలో నిలిచి ఉన్నది. వారిద్దరూ మాట్లాడుచున్నారు. ఒక ఆమె అన్నది, తను నాన్న యొద్దకు వెళ్ళుచున్నదని చెప్పింది. ఏమిటి? ఆమె తన యొక్క సహోదరితో మాట్లాడుచున్నది. ఆమె ఇట్లా అన్నది, నీవు నాన్నకి ఏమి కానుక ఇవ్వబోచున్నావు? ఆమె ఇట్లు చెప్పినది, ఒక పేక ముక్కల కట్టను మరియు సిగరెట్ల పెట్టెను అతని కొరకు తీసుకొందును. ఆమె ఇట్లు చెప్పాను, 5వ వంతు విస్కీని అతని కొరకు తీసుకొన్నాను మరియు ఇట్లు చెప్పాను, నేను దానిని చుట్టబోచున్నాను. చూశారా? బయట ఉన్న మెరుపులు చెప్పలేవు. లోపల ఎటువంటి కానుక ఉన్నదో బయట ఉన్న మెరుపులు చెప్పలేవు. చూశారా? అయితే ఈ రాత్రి దేవుడు నీ కొరకు ఒక క్రిస్మస్ కానుకను కలిగి ఉన్నాడు. ఆయన దానిని ఒక పశువుల తొట్టిలో చుట్టి ఉంచాడు. బయట అది ఎంతో గొప్పగా ఉండదు. అయితే ఆ లోపల నిత్య జీవం ఉన్నది. పరిశుద్ధాత్మ ఈ రాత్రి నీ జీవమును తాకి నిత్య జీవపు వెలుగునకు నడిపించుటకు నీవు అనుమతించవా? ఒక్క నిమిషం మనము మన తలలు వంచుదాము. ఈ క్షణము యొక్క ప్రశాంతతలో కత్తిరించబడిన ఈ చిన్న వర్తమానము, వాటిలో ఒక దానిని నేను ఒక క్రిస్మస్ సందేశంగా అందించాను. ఇది సత్యమని మీరు నిజంగా నమ్మినచో మరియు నీవు ఆ నిత్యత్వపు వెలుగును ఇంకా పొందుకోలేనిచో, ఆ వెలుగు యొద్దకు నిన్ను నడిపించడానికి ఆ గొప్ప పరిశుద్ధాత్మను నీవు అనుమతించనిచో, నీ యొక్క హృదయములో నీవిప్పుడే మాట్లాడతావా? మరియు ఇట్లు చెప్పుము, ప్రభు అయిన యేసు, ఆ వెలుగును కనుగొనాలని నేను కోరుచున్నాను. ఎవరు ఏమనుకున్నా నాకనవసరం. ఇది నేనే ఆ యొక్క వెలుగును కనుగొనాలని నేను కోరుచున్నాను. మీ యొక్క తలలు అలా వంచి ఉంటుండగా ఇప్పుడు మీరు మీ చేతులను పైకెత్తుతారా? మీ చేతిని పైకెత్తి, సహోదర బ్రెన్హామ్, నా కొరకు ప్రార్థించుము. ఆ యొక్క వెలుగును కనుగొనాలని నేను నిజంగా కోరుచున్నాను. శ్రీ, దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. శ్రీ, దేవుడు నిన్ను దీవించునుగాక. అయ్యా, దేవుడు నిన్ను దీవించునుగాక. మరి ఒకరు మీ చేతిని ఎత్తి ఇలా చెప్పండి, నాకు కావాలి, నాకు కావాలి. దేవుని యొక్క క్రిస్మస్ కానుక నేను కోరుచున్నాను. అయ్యా, దేవుడు నిన్ను దీవించునుగాక. అమ్మా, దేవుడు నిన్ను దీవించునుగాక. మరి ఒకరు ఇలా చెప్పండి, దేవుని యొక్క క్రిస్మస్ బహుమతి నాకు కావాలి. పశువుల పాకలో వచ్చినా సరే, లేదా ఒక పశువుల తొట్టిలో వచ్చినా సరే, లోకానికి అది ఎంత నీచమైనదిగా కనిపించినా సరే నేను లెక్క చేయను. నేను లోకానికి ఎంత నీచముగా కనిపించినా సరే లెక్క చేయను.
మీకు తెలుసా, దేవుని యొక్క గొప్ప బహుమతులనేవి ఎల్లప్పుడూ మనిషిని వింతగా ప్రవర్తించేటట్లు చేస్తాయి. మోషేను చూడండి, ఒక గొప్ప వేదాంత పండితుడు, గొప్ప మేధావి. అయితే ఒక దినమున ఎడారి వెనక భాగమున అతడొక వెలుగును కలుసుకున్నాడు. అతడు తన చెప్పులను తీసివేశాడు. 80 సంవత్సరములు వయసు గల మనిషి, మరియు మీసములు అతని నడుము వరకు వేలాడుతున్నాయి. తన యొక్క భార్యను మరియు బిడ్డను ఒక గాడిద మీద ఉంచి ఐగుప్తునకు వెళ్ళాడు. ఒక్క రోజులో దేశమును స్వాధీనం చేసుకుంటకు మొత్తం సైన్యమును కలిగి ఉన్న చోట అతడు విఫలమయ్యాడు. ఇప్పుడేమో వంగిపోయిన ఒక కర్రతో ఐగుప్తును స్వాధీనం చేసుకున్నటకు వెలుచున్నాడు. ఎందుకు? అతడు ఆ సహజాతీతమైన వెలుగును కనుగొన్నాడు. మరియు ఆ యొక్క చిన్న విషయం ఈ రాత్రి మీ హృదయమును తిప్పుచున్నది. అది సహజాతీతమైనది. అది ఈ దినము కొరకైన వెలుగు. ఆయన మాత్రమే నీకు జీవమునియగలడు. ఆ యేసుక్రీస్తునద్దకు అది నిన్ను నడిపించుటకు నీవు అనుమతినియ్యవా? ఇంకా చేతులను ఎత్తని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇలా చెప్పగలరా? బ్రహ్నం సహోదరుడా, ఇప్పుడు ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నిన్ను దీవించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు నిన్ను దీవించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? దేవుడు నిన్ను దీవించునుగాక. యవనస్తుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? యవనస్తుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇట్లు చెప్పండి, నేను వెంబడించాలని కోరుచున్నాను. ఉదయ నక్షత్రమైన క్రీస్తును వెంబడించాలని నేను కోరుచున్నాను. నేను వెంబడించి మరియు ఈ దినపు నా యేసును కనుగొనెదను. ఇచ్చట గల అన్ని క్రిస్మస్ మెరుపుల నుండి, వస్తువుల నుండి దూరంగా పోవుదును. ఎందుచేతననగా ఏదో ఒక దినమున ఇది ఆరని అగ్నితో కాల్చివేయబడుతుంది, మరియు దీనిని సమ్మతిస్తున్న వారందరూ కూడా దీనితో పాటు కాల్చివేయబడుదురు. లోకము మరియు పాపి శిక్షించబడుదురు. వారు లోకముతో పాటు నశించిపోయేదరు. లోకమును ప్రేమించు ప్రజలు లోకముతో పాటు నశించెదరు. మరియు నీవు ఇంకనూ లోకపు ప్రేమను నీలో కలిగి ఉన్నచో, మరియు ఈ రాత్రి యేసు క్రీస్తుకు మరియు ఆయన వాక్యమునకు నిన్ను నీవు సంపూర్ణంగా అమ్మివేసుకోవాలని నీవు కోరుకున్నచో, నీ చేతిని పైకెత్తుము. ఎవరైనా మీ యొక్క చేతిని ఎత్తనిచో, ఇప్పుడు వారి కొరకు మరలా దేవుడు నిన్ను దీవించునుగాక, నిన్ను దీవించునుగాక. నేను దానినే చెప్పగలను. అమ్మా, దేవుడు నిన్ను దీవించునుగాక. మీకు తెలియదు, ఒక్క నిమిషములో ఎవరో ఒకరు వారి చేతిని ఎత్తవచ్చును. బ్రహ్నాం సహోదరుడా, అది ఎట్టి భేదమును కలగజేయును అని మీరు అడగవచ్చును. అది మరణమునకు మరియు జీవమునకు మధ్య గల భేదము. ఆ చేయి అలా పైకి వెళ్ళినచో, మరియు మీరు నిజముగా అర్థం చేసుకున్నట్లయితే నీ ద్వారా చేయించుచున్నది అక్కడ ఏదో ఉన్నది. అది ఏమిటి? నేను మాట్లాడుచున్న ఆ వెలుగు అదియే. మీకు చెప్పుచున్న వెలుగు అదియే. నేను తప్పు చేశాను, నాలో లోకమున్నది, ఇక ఎంత మాత్రము నాకది అవసరం లేదు, నేను నా చేతిని ఎత్తెదను అని నీకు ఆ యొక్క వెలుగుయే చెప్పుచున్నది. అది ఒక సాక్ష్యము. గుర్తుంచుకోనండి, ఎత్తబడిన చేయి అనగా ఏమిటో మీకు తెలుసా? ఆకాశం కిందనున్న ఏ భాషలోనైనా ఎత్తబడిన చేయి అనగా లోబడటం. లోబడ్డాము అనే దానికి ఒక సూచన. నీవు నీ యొక్క చేతిని ఎత్తినప్పుడు ఏ యుద్ధ సైన్యముకైనా ఎచ్చటైనా నీ యొక్క చేతిని నీవు ఎత్తినచో అది లోబడుట అనే దానికి అంతర్జాతీయ సూచన. ఈ రాత్రి ఈ కొటేషన్ అర్థములో ఇప్పుడు మీలో ఎంతమంది మీ చేతిని పైకెత్తి, ప్రభువా, నేను సమస్తమును లోబర్చుచున్నాను, నేను లొంగిపోచున్నాను, నేను చేయుదును, నేను లోబడెదను. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. అది నిజం, అది మంచిది. ఓ మై, మనము ప్రార్థించుతుండగా ఆ యొక్క పియానో వాయించు వ్యక్తి పియానో యొద్దకు రావాలని కోరుచున్నాను. పరలోకపు తండ్రి, ఇలాగూ చెప్పబడినదని నేను గ్రహించాను. నమ్మిన వారందరూ బాప్తిస్మం పొందిరని. అదే అవసరమైనది ప్రభువా. వారు నిన్ను నమ్మినట్లయితే ఏదో ఒకటి జరుగును. వారు నీవారు. దేవుని వాక్యం యొక్క ఈ చిన్న ఆరాధనకు వారు విజయ సంకేతాలు. ఈ రాత్రి ఇక్కడ ఈ చిన్న విందులో కూడుకున్న ఈ చక్కని ప్రజల మధ్య యేసుక్రీస్తు యొక్క సన్నిధి ఉన్నది. అయితే ఈ రాత్రి మీరు ఇచ్చట ఉన్నారని మేమెరుగుదుము. బహుశా మేము మా కళ్ళతో చూడలేకపోవచ్చును. అయితే మేము మా యొక్క వేరే జ్ఞానేంద్రియముతో దానిని అనుభూతి చెందుచున్నాము. అనుభూతి అనే మా జ్ఞానేంద్రియం ద్వారా మా హృదయములో, మా మనస్సాక్షిలో అనుభూతి చెందుచున్నాము. మా ప్రాణము మాతో మాట్లాడి ఇట్లు చెప్పి ఉన్నది. అదేమనగా, మేము యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో ఉన్నాము. గొప్ప క్రిస్మస్ కానుక, మానవునికి దేవుని నుండి ఇవ్వబడిన మొట్టమొదటి వాస్తవమైన క్రిస్మస్ కానుక. మరియు మనము కలిగి ఉన్న ఎన్నో బహుమతులను పొందుకున్నాము. అయితే ఇంకనూ మనలో అనేక మందిని ఆ గొప్ప బహుమానమును పొందుకొనలేదు. దేవా, చేతులెత్తిన వారి కొరకు మేం ప్రార్థించున్నాము. ఈ అన్నిటికీ చాలిన దానిని వారు కోరుచున్నారు. వారు ఆ విధంగా అనుకుని ఉన్నారు. తండ్రి, అనుగ్రహించుము. ఆ యొక్క మతబోధకులు అలాగే చేశారు. వారిలో
ఆ యొక్క దినానికి సంబంధించిన అనేక మంది గొప్ప బోధకులు ఆ విధంగా అనుకున్నారు. అయితే వారు అడుగు ముందుకు వేయడానికి భయపడ్డారు మరియు ఒకేసారి సంపూర్తిగా లోబడటానికి మరియు దానిని నమ్మటానికి భయపడ్డారు మరియు వర్తమానాన్ని అంగీకరించడానికి, ఆ గడి యొక్క వెలుగును, నిరూపించబడిన వాక్యమును అంగీకరించడానికి భయపడ్డారు. దానిని చేసిన వారు అనేక మంది ఉన్నారు. ప్రభువా, ఇచ్చట చాలా మంది ఈ రాత్రి ఉన్నారు. ఈ చిన్న గుంపు ప్రజలలో 20 లేదా 30 మంది ఉన్నారు. నేను ఒకవేళ తక్కువగా చెప్పినా లేక ఎక్కువగా చెప్పినా నన్ను క్షమించండి. అయితే ప్రభు అయిన దేవా, అంతకన్నా ఎక్కువ మంది లేదా తక్కువ మంది వారి యొక్క చేతులను ఎత్తారు. వీరంతా లోబడడానికి సిద్ధమయ్యారు. దేవా, వారికి యేసును అనుగ్రహించండి. వారి జీవితాలలో పరిశుద్ధాత్మను వారికివ్వండి. వారి జీవితంలో ఇది ఒక గొప్ప గడియగా వారికి ఉండునుగాక. ఈ రాత్రి వారు ఇంటికి వెళ్ళుచుండగా యోసేపు వలె వారు తమ యొక్క హృదయములో ఈ విషయములు ధ్యానించుదురుగాక. నేనెందుకు నా యొక్క చేతిని ఎత్తియున్నాను? దానిని చేయునట్లు నన్ను ఏది చేసినది? దానిని చేయడానికి నేనెలా వచ్చియున్నాను? ఇంకా నేను సంవత్సరాలు తరబడి ఒక క్రైస్తవునిగా ప్రకటించుకొని ఉన్నాను. కాని నా యొక్క చేతిని ఎత్తమని ఏదో నాకు చెప్పియున్నది. సంఘ సభ్యులు, సేవకులు కూడా వారి యొక్క చేతులు ఎత్తియున్నారు. ప్రభువా, ఈ ఆశీర్వాదమును నీవు వారికి అనుగ్రహించుమని నేను ప్రార్థించుచున్నాను. దయచేయండి. మరియు ప్రభు యొక్క దూత వచ్చి, భయపడకుడి, ఇది ఈ దినపు వెలుగు, ఇది ఈ గడియ యొక్క వెలుగు, సాయంకాలపు వెలుగులు ప్రకాశించుచున్నవి అని చెప్పునుగాక. ప్రవక్త ఇట్లు చెప్పెను, సూర్యుడు అస్తమించుటకు కొంచెం సేపు ముందు సాయంకాలమున వెలుగు కలుగును. మరియు ప్రభువా, కాలము యొక్క అస్తమయమును మేము చూచున్నాము. అది త్వరలో నిత్యత్వములోనికి కలిసిపోబోచున్నది. దయచేయండి ప్రభువా, వారిలో ప్రతి ఒక్కరూ ఈ రాత్రి యేసును కనుగొందురుగాక. నేను దీనిని ఆయన నామములో అడుగుచున్నాను. ఆమేన్. మనము లేచి నిలబడి ఉండగా లోబడినట్లు మన యొక్క చేతులను ఎత్తుదాం. ఈ విధంగా నేను ఒక విషయాన్ని మిమ్మల్ని అడగగోర్చున్నాను. కొద్దిసేపటి క్రితం చేతులెత్తిన మీ కొరకు నేను ప్రార్థించున్నాను. నేను ఎరిగినదంతయు అదే ప్రార్థన. నేను మీ కొరకు నమ్మబోచున్నాను. నేను దేనినైతే అడిగిన్నానో దానిని నేను నమ్ముచున్నాను. ఆయన నాకు ఇస్తాడు. ఎందుచేతననగా ఆయన ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన అబద్ధమాడజాలడు. అది జరగకుండా చేయు ఒకే విషయం ఏదనగా నా అవిశ్వాసమే అవుతుంది. నేను మీ కొరకు నమ్ముచున్నాను. నిజముగా మీరు నమ్మండి. దేవుడు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించబోచున్నాడు. ఆయన మీకు దానిని అనుగ్రహిస్తాడు. ఎందుచేతననగా మీరు దానిని గూర్చి అడిగారు. మీరు లోబడాలని కోరుకొనుచున్నారు గనక. మరియు మీరు దానిని చేసినట్లయితే మీరు ఏమి చేయవల్లని నేను కోరుచున్నానో దానిని నేను మీకు చెప్తాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును నమ్ము ఒక మంచి సంఘమును మీరు కనుగొనవల్లని నేను కోరుచున్నాను. అచ్చటకు వెళ్ళండి. మరియు మీరు అలాంటి సంఘములో ఉన్నట్లయితే మీ కాపరి దగ్గరకు వెళ్లి ఆయనకు చెప్పండి, ఇలా చెప్పండి, ఒక చిన్న కూడికలో ఆ రాత్రి నేను నా చేతులను ఎత్తాను. అది ఎక్కడో అనే విషయం కూడా అతనికి మీరు చెప్పవలసిన అవసరం లేదు. ఇలా చెప్పండి, నేను నా చేతిని ఎత్తియున్నాను. మీరు నాతో ప్రార్థించాలని నేను కోరుచున్నాను. నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కోరుచున్నాను. నేను దానిని కోరుకొనుచున్నాను. నేను దానిని తప్పక పొందుకోవాలి. జీవించుటకు నాకు అది కావాలి. నేను దానిని ఎలాగైనా పొందుకోవాలి. నేను ఆ వెలుగును చూశాను. ఓ దేవుడు దానిని నీకు అనుగ్రహించునుగాక. మీరు ఇప్పుడే దానిని చేస్తారా? మరియు ఇప్పుడు అందరూ ఇచ్చట ఉంటుండగా మనము పాడుకొనబోచున్నాము. నా సమస్తమును నీకిచ్చుచున్నాను, నా సమస్తమును నీకిచ్చుచున్నాను, నా రక్షకుడైన క్రీస్తుకు సమస్తము ఇచ్చుచున్నాను, నా సమస్తమును ఇచ్చుచున్నాను. మంచిది. ఇప్పుడు మనం పాడుచుండగా మనము మన యొక్క చేతులను ఎత్తి కండ్లు మూసుకుందాము. మీరు అర్థం చేసుకున్నారా? ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మీరు మధురంగా ఏదో ఒకటి చేయాలని నేను కోరుచున్నాను. మీ ప్రక్కనే నిలబడి ఉన్న వారి చేతిని మీరు పట్టుకోండి మరియు ఇట్లు చెప్పండి, సహోదరుడా, నా భావం అదే.
నా కొరకు ప్రార్థించండి. మనమందరము కలిసికట్టుగా దాన్ని చేయదము. ఇప్పుడే దాన్ని చేయదము. సహోదరుడా, నా భావము అదియే. నా కొరకు ప్రార్థించుము. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. అది మంచిది, అది బాగున్నది. ఓ, ఇది మీకు మంచి అనుభూతిని కలిగించలేదా? నా భావము అదే. ఇప్పుడు నిజంగా మన యొక్క హృదయాలలో నుండి పాడినట్లయితే మన భావము అదే. మనము సమస్తమును సమర్పించదము. మన యొక్క స్వంత చిత్తమును, మన స్వంత మార్గాలను, మనము కలిగి ఉన్న సమస్తమును మనము క్రీస్తుకు సమర్పించదము. ఇప్పుడు మరలా మన యొక్క చేతులను పైకెత్తి పాడెదము. ఇప్పుడు మనము మన యొక్క తలలను వంచి పాడెదము. ఇప్పుడు మీ మనస్సులను ఆయన మీద ఉంచండి. అత్యానందకరమైన క్రిస్మస్ గా మీకిది ఉండవల్లని నేను ఆశిస్తున్నాను. దేవుడు మీకు ఆయన యొక్క నక్షత్రమును తూర్పు నుండి పంపునుగాక. 1900 సంవత్సరముల క్రితం తూర్పున ఉదయించిన ఆ యొక్క నక్షత్రమును పంపి శరీరధారి అయిన వాక్యం యొద్దకు మిమ్ములను నడిపించునుగాక. Arms up to God. All to Thee, my blessed Savior. God bless you, Tony. టోనీ, దేవుడు నిన్ను దీవించునుగాక.